స్తోత్రం. దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని వచనத்தை వాసిపోం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి எழுதின రెండవ నిరుబం 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనத்திலிருந்து சில వచనங்களை వాసిపోం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టివారికి విముఖుడవై ఉండుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రచించినటువంటి ఈ పత్రికలో అంత్య దినములలో దేవుని బిడ్డల యొక్క స్వభావము ఎలాగ ఉన్నదో ఆయన ఈ పత్రికలో తెలియపరుచున్నారు. இந்த நிருபத்திலே அப்போஸ்தலனாகிய பவுல் கடைசி நாட்களிலே தேவனுடைய பிள்ளைகளுடைய స్వభావங்கள் ఎవిధமாக இருக்கலாம் என்று அவர் విధமாக எழுதுகிறார். ఇక్కడ చెప్పబడినటువంటి ఈ కార్యములన్నీ కూడా అన్య జనులకి పౌలు తెలియపరచడం లేదు. இங்கே சொல்லப்பட்ட காரியங்கள் எல்லாவற்றையும் அப்போஸ்தலனாகிய பவுல் అన్య జనங்களுக்கு அவர் சொல்லவில்லை. లేదా రక్షణ లేని ఒక మనుషుడిలో ఉండే స్వభావములని ఆయన తెలియపరచడం లేదు. இல்லை என்றால் ரட்சிப்பில்லாத ஒரு மனிதனுடைய స్వభావங்கள் ఇవే என்று அவர் சொல்லவில்லை. అంత్య దినములలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకం పొంది సంఘములో విశ్వాసులుగా జీవించు వారిలో ఎటువంటి స్వభావములు ఈ చివరి దినాలలో ఒక దేవుని బిడ్డలో కనబడుచున్నవో పౌలు ఇక్కడ తేటగా తెలియపరుస్తున్నారు. இங்கே சபையிலே ரட்சிக்கப்பட்டு ஞானஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்ற தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே கடைசி காலங்களில் வரக்கூடிய சில స్వభావங்களை குறித்து அப்போஸ்தலனாகிய పౌలు இங்கே எழுதுகிறார். ఒకవేళ ఈ స్వభావాలన్నీ కూడా రక్షణ పొందనటువంటి ఒక మనుషుడి జీవితంలో ఈ స్వభావాలు ఉంటాయని మీలో అనేక మంది దీనిని తలంచి మీరు ధ్యానించే ఉండవచ్చును. ஒருவேளை இங்கே சொல்லப்பட்ட స్వభావங்கள் எல்லாம் ஒரு ரட்சிப்பை பெறாத ஒரு மனிதனுடைய స్వభావங்கள் என்று ஒருவேளை நீங்கள் எண்ணம் கொண்டு தியானிக்கலாம். కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ స్వభావాలు రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు ఈ అంత్య దినములలో వారిలో ఈ స్వభావాలు ఉన్నవని ఈ వాక్యము ద్వారా నీవు నేను గ్రహించవలెను. இங்கே சொல்லப்பட்ட இந்த స్వభావங்கள் தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே கடைசி காலங்களிலே காணப்படுகிறது என்று இந்த வசனத்தின் மூலமாக நீயும் நானும் அறிந்து கொள்கிறோம். ఒక మాటలో చెప్పాలంటే ஒரே வார்த்தையில் சொல்ல வேண்டும் என்றால் ఒక విశ్వాసిలో అంత్య దినాలలో ఒక విశ్వాసులో ఈ స్వభావాలు ఉంటున్నవి. கடைசி காலத்திலே ஒரு விசுவாசிக்குள்ளே இப்படிப்பட்ட స్వభావங்கள் காணப்படுகிறது. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ప్రకారంగా నీవు ఈ యొక్క వాక్యమును వినినప్పుడు నీవు ఒక విశ్వాసిగా దేవుని బిడ్డగా కనబడుచున్నావు కాబట్టి నీలోనే ఈ స్వభావాలు ఉంటున్నావని అలాగ నీవు గ్రహించినట్లయితే అది చాలా మంచిది. இவ்விதமாக இந்த கடைசி காலங்களிலே இப்படிப்பட்ட స్వభావங்கள் விசுவாசியா இருக்கிற உனக்குள்ளே இது காணப்படுகிறது என்று நீ அதை உணர்வாயானால் இந்த வசனத்தின் மூலமாக உனக்கு நன்மை உண்டாயிருக்கும். ఒకవేళ మనం అనుకుంటాము నేను రక్షింపబడి 50 సంవత్సరాల విశ్వాసిని, పాత విశ్వాసిని, లేదా 30 సంవత్సరాలు 40 సంవత్సరములు 25 సంవత్సరాల విశ్వాసిని అని ఒకవేళ మన యొక్క సీనియారిటీని మనం చెప్పుకుంటూ మనము సంతోషంగా ఉండవచ్చు. ஒருவேளை நாம் ரட்சிக்கப்பட்டு 50 வருடங்கள் ஆகிவிட்டது, 30-40 வருடங்கள் ஆகிவிட்டது, நாம் பழைய விசுவாசி என்று ஒருவேளை நீ சொல்லிக் கொண்டிருக்கலாம். మనము రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు ఎంత సీనియారిటీ అయినప్పటికీ దేవుని వాక్యము తెలియజేస్తున్నది అంత్య దినములలో రక్షింపబడిన ఒక విశ్వాసులో ఈ స్వభావాలు ఉంటున్నవని
పౌలు బోధిస్తున్నాడు. நாம் ரட்சிக்கப்பட்டு எத்தனை வருடங்கள் ஆனாலும் எவ்வளவு சீனியாரிட்டி இருந்தாலும் இந்த வசனம் நமக்கு சொல்லுகிறது இந்த சுவாபங்கள் ரட்சிக்கப்பட்ட நமக்குள்ளே தான் காணப்படுகிறது என்று. దీనిని గురించి పౌలు మాత్రమే కాదు, యాకోబు యొక్క భక్తుడు కూడా ఇదే కార్యమును అంత్య దినములలో దేవుని బిడ్డల్లో ఉండే స్వభావాల గురించి ఆయన కూడా తన పత్రికలో తెలియచేస్తున్నారు. இந்த சுபாவங்களை குறித்து அப்போஸ்தலனாகிய பவுல் மாத்திரமல்ல, அப்போஸ்தலனாகிய யாக்கோபும் தன்னுடைய நிருபத்திலே கடைசி நாட்களிலே தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே காணப்படுகிறது என்று அவர் எழுதுகிறார். యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యం. யாக்கோபு 5వ అధ్యాయం 3వ వచనం. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును, అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. ఇక్కడ మీ యొక్క బంగారము మీ వెండి తుప్పు పట్టినది. இங்கே உங்கள் பொன்னும் வெள்ளியும் துருப்பிடித்தது. ఆ తుప్పు మీ మీద సాక్ష్యము పలుకుచున్నది. அவைகளில் உள்ள துரு உங்களுக்கு விரோதமாய் சாட்சியிடுகிறது. ఆ అగ్ని వలె మీ శరీరములను తినివేయుచున్నది. இது அக்கினியை போல உங்கள் மாంసத்தை தின்னும். ఆ తర్వాత అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. கடைசி நாட்களிலே நீங்கள் பொக்கிஷத்தை சேர்ப்பீர்கள். ఆ అంత్య దినాలలో దేవుని బిడలు ధనము వలన, బంగారం వలన, వెండి వలన వారి ఆత్మీయ జీవితం నశించినట్లుగా యాకోబు భక్తుడు సెలవిస్తున్నాడు. கடைசி நாட்களிலே தேவனுடைய பிள்ளைகளுக்கு அந்த அவர்களுடைய ஐஸ்வர்யத்தின் மூலமாகவும் பொன்னின் மூலமாகவும் வெள்ளியின் மூலமாகவும் அவர்களுடைய ஆவிக்குரிய ஜீவியம் பாதிக்கப்படுகிறது என்று அப்போஸ்தலனாகிய யாக்கோபு எழுதுகிறார். ఒక మాటలో చెప్పాలంటే బంగారము, వెండి, ధనమును ఆధారం చేసుకొని క్రీస్తునైనా విడిచిపెట్టడానికి వారు సిద్ధముగా ఉన్నారు. ஒரே வார்த்தையில் சொல்ல வேண்டும் என்றால் அவர்கள் ஐஸ்வர்யத்தையும் பொன்னையும் வெள்ளியும் சேர்த்துக் கொண்டு கிறிஸ்துவை விட்டுவிட அவர்கள் ஆயத்தமாயிருப்பார்கள். క్రీస్తు మాకు వద్దు, సంఘము మాకు వద్దు, దైవ సేవకుల వద్దు, దేవుని రాజ్యమే వద్దు, మాకు కావాల్సింది వెండి, బంగారం, ధనమే మాకు కావాలి. அவர்களோ கிறிஸ்து எங்களுக்கு வேண்டாம், சபையும் எங்களுக்கு வேண்டாம், இந்த விசுவாச ஜீவியம் எங்களுக்கு வேண்டாம், இந்த பொன்னும் வெள்ளியும் ஐஸ்வர்யம் எங்களுக்கு போதும் என்று அவர்கள் சொல்வார்கள். అందువల్ల వారి యొక్క అగ్ని వారి శరీరములను తినివేస్తున్నది అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் அவர்களுடைய அக்கினி அவருடைய மாംசத்தை தின்னும் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇది అంత్య దినములలో దేవుని బిడ్డలలో జరగబోయేటువంటి ఒక సంభవం అని యాకోబు భక్తుడు వర్ణించున్నాడు. இது கடைசி நாட்களிலே தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே காணப்பட போகிற சம்பவம் என்று யாக்கோபு பக்தன் எழுதுகிறார். యాకోబు, పౌలు వీరిద్దరు మాత్రమే కాకుండా యూదా పత్రికలో కూడా వీరిని గురించి అంత్య దినములలో జరగబోయే ఒక క్రియను గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே அப்போஸ்தலனாகிய பவுல், யாக்கோபு இவர்கள் மாத்திரமல்ல, யூதாவும் கூட கடைசி நாட்களில் சம்பவிக்க போகிற காரியங்களை குறித்து இங்கே எழுதுகிறார். యూదా పత్రిక 17వ వాక్యం నుండి మనం చదువుకుందాం. யூதா நிருபம் 17వ వచనத்திலிருந்து వాసిపోం. అయితే ప్రియులారా, అంత్యకాలమనందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అంత్యకాలములలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అపోస్తలులు అంత్యకాలములో ఉండేటువంటి మనుషులను గురించి జ్ఞాపకం చేసుకోమని యూదా తెలియపరుస్తున్నారు. இங்கே அப்போஸ்தலனாகிய யூதா கடைசி காலத்திலே கர்த்தராக இயேசு கிறிஸ்துவின் அப்போஸ்தலரால் முன் சொல்லப்பட்ட வார்த்தைகளை நீங்கள் நினைவு கூறுங்கள் என்று சொல்கிறார். యేసుక్రీస్తు అపోస్తలులు వారు అంత్యకాలములో ఉన్న మనుషులను గురించి వారు తెలియపరిచారు. கர்த்தராக இயேசு கிறிஸ்துவும் அப்போஸ்தலரும் கடைசி நாட்களில் உள்ள மனுஷரை குறித்து அவர்கள் சொல்லி இருக்கிறார்கள். భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకునే మనుషులు ఉన్నారు. துன்மார்க்கமான இச்சைகளின்படி நடக்கிற ஜனங்கள் இருக்கிறார்கள். లేదా పరిహాసకులు ఉంటున్నారు. இல்லாவிட்டால் பரியாசக்காரர் தோன்றுவார்கள். వీరు మాత్రమే కాకుండా 19వ వాక్యం కూడా చదవండి. இவர்களே அல்லாமல் 19వ వచనం. యూదా పత్రిక 19వ వచనం. అట్టివారు ప్రకృతి సంబంధులు అని రాయబడి ఉన్నది. அப்படிப்பட்டவர்கள் இயற்கைக்கு
சேர்ந்தவர்கள் என்று அங்கு எழுதப்பட்டிருக்கிறது. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు, அவர்கள் இயற்கைக்கு சம்பந்தமான మనిదர்கள் ఆ తర్వాత ఆత్మ లేనివారు అని రాయబడి ఉన్నది. இரண்டாவதாக ஆவி இல்லாதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆ తర్వాత భేదములు కలుగజేసేవారు, அதற்கு அப்புறமாக பிரிந்து போகிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. 18, 19 వచనాలలో 5 గ్రూపుల మనుషులు అంత్య దినాలలో సంఘములో ఉంటున్నారు. இங்கே 18, 19 வசனத்தில் சொல்லப்பட்டபடி 5 கூட்டத்தார் இந்த கடைசி காலத்தில் சபையில் காணப்படுவார்கள். ఒక గ్రూపు వారు భక్తిహీనమైన దురాశల చొప్పున నడిచేవారు, ஒரு கூட்டத்தார் தங்கள் துன்மார்க்கமான இச்சையின்படி நடந்து கொள்கிறவர்கள். రెండవది పరిహాసము చేసేవారు, இரண்டாவதாக பரியாசம் செய்கிறவர்கள். మూడవది ప్రకృతి సంబంధులు, மூன்றாவதாக ஜென்ம சுவாபத்தார். నాలుగవది ఆత్మ లేనివారు, நான்காவதாக ஆவி இல்லாதவர்கள். ఐదవది భేదములు కలుగజేసేవారు, ஐந்தாவதாக பிரிந்து போகிறவர்கள். ఈ 5 గ్రూపుల వారు అంత్య దినములలో సంఘములో కనబడుతున్నారు. இந்த 5 கூட்டத்தார் கடைசி காலத்தில் சபையில் தான் காணப்படுகிறார்கள். ఈ 5 రక్షింపబడిన వారే, బాప్తిస్మం పొందిన వారే, పరిశుద్ధాత్మ పొందిన వారే. అయితే కడవరి దినాలలో అంత్య దినాలలో సంఘములో వీరు ఉంటున్నారు. இந்த 5 கூட்டத்தாரும் ரட்சிக்கப்பட்டவர்கள் தான், ஞான ஸ்நானம் எடுத்தவர்கள் தான், அபிஷேகம் பெற்றவர்கள் தான். ஆனால் கடைசி காலத்திலே இவர்கள் தான் இந்த 5 கூட்டத்தாராய் காணப்படுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ యొక్క స్వభావాలు కలిగిన మనుషులు ప్రపంచమంతటిలో క్రైస్తవ సంఘములలో క్రైస్తవుల మధ్యలో యేసు వచ్చేంత వరకు ఈ స్వభావాలు కలిగిన మనుషులు ఉంటున్నారు. இந்த சுபாவமுள்ள மனிதர்கள் அவர்கள் சபையிலே கர்த்தராக இயேசு கிறிஸ்து வரும் வரைக்கும் அவர்கள் காணப்படுகிறார்கள். అందువలన పౌలు 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మనము చదివిన ఈ భాగములో అంత్య దినములలో అని ఆయన ప్రారంభిస్తున్నాడు. ஆகையால் தான் அப்போஸ்தலனாகிய பவுல் நாம் இங்கே வாசித்த 2 தீமோத்தேயு 3ஆம் அதிகாரத்திலே கடைசி நாட்களிலே என்று அவர் ஆரம்பிக்கிறார். అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. கடைசி நாட்களிலே கொடிய காலங்கள் வரும் என்று அறிந்து கொள்வீர்களாக. ఈ అపాయకరమైన కాలములు ఎవరి ద్వారా మనకు వచ్చినవి? இந்த கொடிய காலங்கள் யார் மூலமாய் நமக்கு வருகிறது? బయట మనుషుల ద్వారా ఏ సమస్యలు మనకు రావు. அந்த வெளியே உள்ள ஜனங்களின் மூலமாக நமக்கு எந்த பிரச்சனையும் வராது. రక్షణ లేని ఒక అన్యుడి ద్వారా ఏ సమస్య మనకు రాదు. రక్షిப்பில்லாத ஒரு అన్యన్ మూలமாக நமக்கு எந்த பிரச்சனையும் வராது. కానీ రక్షింపబడిన దేవుని జనులలో ఈ స్వభావాలు కలిగిన వారు అంత్య దినములలో సంఘములో ఉంటున్నారు. ஆனால் ரட்சிக்கப்பட்டவர்களுக்குள்ளே இப்படிப்பட்ட சுபாவங்கள் உடையவர்கள் கடைசி நாட்களிலே சபையிலே இருக்கிறார்கள். వీటిలో అన్ని కార్యముల గురించి నేర్చుకోవడానికి సమయం మనకు అనుమతించదు. இப்போது இங்கே சொல்லப்பட்ட எல்லா காரியங்களையும் நாம் தியானிக்க நமக்கு நேரம் போதாது. వీరిలో కొన్ని గ్రూపుల వారిని గురించే మనము క్లుప్తంగా నేర్చుకుందాము. இங்கே சில கூட்டத்தாரை மாத்திரம் சுருக்கமாக நாம் அறிந்து கொள்வோம். ఇక 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యానికి వచ్చినట్లయితే நாம் இங்கே 2 தீமோத்தேயு 3ஆம் அதிகாரம் 2ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், ఏలయనగా మనుష్యులు స్వార్థ ప్రియులు అని రాయబడి ఉన్నది. எப்படி எனில் மனுஷர்கள் தற்பிரியராய் என்று எழுதப்பட்டிருக்கிறது. మనుష్యులు స్వార్థ ప్రియులు, மனுஷர்கள் தற்பிரியர்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, రక్షింపబడిన వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు, బాప్తిసం పొంది అనేక సంవత్సరములు దేవునికి బిడలుగా జీవించిన వారిలో కనబడుతున్న మొదటి స్వభావం ఏమిటి? ரட்சிக்கப்பட்டு பரிசுத்தாவின் அபிஷேகம் பெற்று பல காலங்களுக்கு முன் ஞான ஸ்நானம் எடுத்தவர்களுடைய ஜீவியத்திலே காணப்படுகிற முதல் சுபாவம் என்ன? ఒక దేవుని బిడలో కనబడుతున్న ఒక స్వభావం అంత్య దినాలలో స్వార్థ ప్రియులైంటున్నారు. ஒரு தேவனுடைய பிள்ளைக்குள்ளே கடைசி நாட்களிலே காணப்படுகிற சுபாவம் அவர்கள் தற்பிரியர்கள். ఒకవేళ ఈ యొక్క వాక్యమును వినినప్పుడు ఇది మీకు ఒక ఆశ్చర్యమును కలిగించవచ్చును. ஒருவேளை இந்த வசனத்தை நீங்கள் கேட்கும் போது உங்களுக்கு இது ஒரு ஆச்சரியத்தை உண்டாக்கலாம். రక్షింపబడిన దేవుని బిడ్డలలో ఈ స్వభావం ఎలాగ ఉంటుంది? ரட்சிக்கப்பட்ட தேவனுடைய பிள்ளைக்குள்ளே இந்த சுபாவம் எவ்விதமாக ఏదో இருக்கிறது? ఒక దేవుని నమ్మని ఒక వ్యక్తిలో ఉందంటే పర్వాలేదు, ஏதோ தேவனை நம்பாத ஒரு மனிதனிடத்திலே இது இருந்தால் பரவாயில்லை. కానీ రక్షింపబడిన
ఒక క్రైస్తవుని యొక్క జీవితములో ఈ స్వభావం కనబడుతున్నది. ஆனால் ரட்சிக்கப்பட்ட ஒரு கிறிஸ்துவனுடைய ஜீவித்தில் தான் இந்த சுபாவம் காணப்படுகிறது. ఒకవేళ అనేక మంది అనుకోవచ్చు, నేను రక్షింపబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ పొందాను, నేను అపోస్తల బోధలో ఉన్నానని మనం వన్ వేలోనే మనం సంతోషపడవచ్చును. அவ்விதமாக சிலர் என்ன கூடும், நான் ரட்சிக்கப்பட்டேன், ஞானஸ்நானம் எடுத்தேன், பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றேன், இப்பொழுது அப்போஸ்தல உபதேசத்தில் இருக்கிறேன் என்று அவர்கள் திருப்தி செய்யக்கூடும். ఈ యొక్క వాక్యమును నేను కూడా అనేక సార్లు చదువుకొని ఉన్నాను. இந்த வசனத்தை நான் அநேக முறை வாசித்திருக்கிறேன். కానీ ఎప్పుడు ఇది ప్రసంగములో నేను ఉపయోగించలేదు. ஆனால் எப்பொழுதும் இந்த பிரசங்கத்திலே நான் இது உபயோகிக்கவில்லை. కానీ రాత్రి కాల సమయములో చాలా సేపు యొక్క వాక్యమును ధ్యానించి ఉన్నాను. ஆனால் ராத்திரி வேளையிலே அநேக முறை இந்த வசனத்தை நான் தியானித்தேன். రక్షింపబడిన దేవుని జనులలో అంత్య దినములలో వారిలో ఈ స్వభావం కనబడుతున్నది. ரட்சிக்கப்பட்ட தேவ ஜனங்களுக்குள்ளே கடைசி நாட்களிலே இந்த சுபாவம் காணப்படுகிறது. ఒకవేళ నీవు రక్షింపబడినప్పటికీ, ஒருவேளை நீ ரட்சிக்கப்பட்டிருந்தாலும், బాప్తిసం పరిశుద్ధాత్మ అభిషేకం పొందినా సరే, ஞானஸ்நானத்தை பெற்று அபிஷேகத்தை பெற்றிருந்தாலும் சரி, అంత్య దినములలో ఒక దేవుని బిడ్డలో స్వార్థము అనేది ప్రవేశిస్తుంది. கடைசி நாட்களிலே ஒரு தேவனுடைய பிள்ளைக்குள்ளே தற்பரியம் என்பது அது நுழைகிறது. దినములు సంవత్సరములు గడిచిన కొలది அவர்கள் 20 வருடங்கள் கடந்த பின்னும் దేవుని యొక్క ప్రేమ వారిలో తగ్గిపోయింది. தேவனுடைய அன்பு அவர்களுக்குள்ளே குறைந்து போயிற்று. దేవుని ప్రేమ వారిలో దూరమైపోయినది. தேவனுடைய அன்பு அவர்களுக்கு தூரமாயிற்று. అందువల్ల స్వార్థము అనేది వారిలో ప్రవేశించింది. ஆகையால் தான் அவர்களுக்குள்ளே தற்பரியம் என்பது நுழைந்தது. రక్షింపబడి బాప్తిసం పొందిన దేవుని బిడ్డలలో ఈ స్వార్థం అనేది క్రియ చేస్తున్నది. ரட்சிக்கப்பட்ட தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே இந்த தற்பரியம் என்பதுதான் கிரியை செய்கிறது. అందువల్ల ఒకరు సంతోషముగా ఉంటే, ఒక విశ్వాస సంతోషంగా ఉంటే మరికొంతమంది విశ్వాసులు ఓర్చుకోలేరు. ஒரு விசுவாசி சந்தோஷமாக இருந்தால் மற்றும் சில விசுவாசிகள் அதை தாங்கிக் கொள்ள முடியாது. లేదా ఒక విశ్వాసి మంచి ఉద్యోగముతో సంతోషంగా ఉంటే ఇంకొకరు ఓర్చుకోలేరు. இல்லை என்றால் இன்னொரு விசுவாசி அவர் நல்ல உத்தியோகத்தோடு நன்றாக செழிப்பாக இருந்தால் இன்னொரு விசுவாசி அதை தாங்கிக் கொள்ள முடியாது. లేదా ఒకరికి మంచి వివాహం జరిగినట్లయితే ఇంకొకరు ఓర్చుకోలేరు. இல்லாவிட்டால் ஒருவருக்கு நல்ல விவாகம் நடைபெற்றால் இன்னொருவர் அதை பொறுத்துக் கொள்ள முடியாது. ఆ తర్వాత ఒకరు ప్రార్థన చేసినట్లయితే మరొకరు ఓర్చుకోలేరు. இல்லை என்றால் ஒருவர் செபித்தால் இன்னொருவருக்கு பொறுக்காது. ఒకరు బైబిల్ చదివినట్లయితే ఇంకొకరు ఓర్చుకోలేరు. ஒருவர் வேதத்தை வாசித்தால் இன்னொருவர் அவரை தாங்கிக் கொள்ள ఒకరు முடியாது. దేవునికి అభిషేకం ద్వారా నింపబడినట్లయితే మరొకరు ఓర్చుకోలేరు. ஒருவர் பரிசுத்தாவின் அபிஷேகத்தால் நிரப்பப்பட்டால் இன்னொருவர் அதை பொறுத்துக் கொள்ள முடியாது. ఒకరు అన్ని ప్రార్థనకి క్రమముగా వచ్చినట్లయితే ఇంకొకరు ఓర్చుకోలేరు. சிலர் எல்லா ஜெபங்களுக்கும் ஒழுங்காக வருவார்களானால் மற்றவர்களுக்கு அதை பொறுத்துக் கொள்ள ఆ முடியாது. ఫలాని వారు పిల్లలు సండే స్కూల్లో బాగా వారికి వారు మంచి ప్రైజులు వచ్చినట్లయితే మరొకరు ఓర్చుకోలేరు. சண்டே ஸ்கூலில் இந்த குறிப்பிட்ட ஆளுக்கு இவ்வளவு பரிசுகள் வந்தது என்றால் மற்றவர்களால் பொறுத்துக் கொள்ள முடியாது. కొంతమంది పిల్లలు భక్తిగా ఉన్నట్లయితే మరి కొంతమంది పిల్లలు ఓర్చుకోలేరు. சில பிள்ளைகளுக்கு பக்தியாக இருப்பார்கள் என்றால் மற்ற சில பிள்ளைகள் அதை பொறுத்துக் கொள்ள முடியாது. ఒకరు శుభ్రంగా నీట్ గా ఉన్నట్లయితే మరొకరు ఓర్చుకోలేరు. ஒருவர் சுத்தமாக நீட்டாக இருப்பார் என்றால் மற்றவரால் பொறுத்துக் கொள்ள முடியாது. ఈ విధంగా మనుషులు ఈ అంత్య దినములలో స్వార్థ ప్రియులుగా కనబడుతున్నారు. இவ்விதமாக கடைசி நாட்களிலே மனிதர்கள் தற்பிரியராய் இருப்பார்கள். దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். మరొక కోణములో స్వార్థ ప్రియులు అని మనం చెప్పాలంటే, இன்னொரு கோணத்திலே நாம் இவர்கள் தற்பிரியர் என்று சொல்வோமானால் వారు యేసు క్రీస్తు యొక్క శిలువను ఎత్తుకుంటున్నారు గాని వారు యేసుని వెంబడింపరు. இங்கே சிலர் அவர் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் சிலுவையை அவர்கள் ஏற்றுக்கொண்டார்களே ஒழிய கர்த்தராகிய இயேசுவை பின்பற்ற மாட்டார்கள். మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వాక్యం చదువుకుందాం. மத்தேயு சுவிசேஷம் 10ஆம் அதிகாரம் 38ஆம் வசனத்தை வாசிப்போம். తన సిలువని ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనవాడు నాకు పాత్రుడు కాడు. தன் சிலுவையை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாதவன் எனக்கு பாத்திரன் அல்ல. ఇక్కడ తన సిలువను ఎత్తుకొని వెంబడింపనవాడు నాకు పాత్రుడు కాడు. தன் சிலுவையை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாதவன் எனக்கு
பாத்திரன் அல்ல. వీరు యేసు యొక్క సిలువను ఎత్తుకొని యేసును వెంబడించేవారు కారు. இவர்கள் இயேசுவின் சிலுவையை சுமந்து கொண்டு இயேசுவை பின்பற்றினவர்கள் அல்லர். కనుక యేసును నమ్ముకొని ఆయన సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించేవారు కారు. இவர்கள் இயேசுவை விசுவாசித்து இயேசுவின் சிலுவை எடுத்துக்கொண்டு இயேசுவை பின்பற்றாதவர்கள் அல்ல. కానీ ఇక్కడ రాయబడి ఉన్నది, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాడు. இங்கே எழுதப்பட்டிருக்கிறது, தன் சிலுவையை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாதவன் எனக்கு பாத்திரன் அல்ல. అప్పుడు తన సిలువ అనగా అర్థం ఏంటి? இங்கே தன் சிலுவை என்றால் அதனுடைய அர்த்தம் என்ன? సిలువ అనగా ఒక నిలువు కమ్మం ఉంటుంది, ఒక అడ్డ కమ్మం ఉంటుంది. இந்த சிலுவை என்றால் ஒரு நெடுக்கம்பம் உண்டு, ஒரு குறுக்கு கம்பமும் உண்டு. లేదా ఆంగ్లంలో చూసినట్లయితే ఐ అనేటువంటి క్యాపిటల్ లెటర్ ఉంటుంది. இந்த ఆంగ్లத்திலே இதை பார்ப்போம் என்றால் ஐ என்கிற கேபிட்டல் லெட்டர் எழுதியிருக்கிறது. ఐ అనగా నేను, ஐ என்றால் நான். తర్వాత దానికి అడ్డముగా ఒక గీతం ఉంటుంది. ஆனால் அதுக்கு குறுக்காக ஒரு கோடு இருக்கிறது. అనగా నేను అనేటువంటి స్వార్థము కొట్టివేయబడాలి, అదే సిలువ. அங்கே நான் என்கிற சுயம் அழிக்கப்பட வேண்டும், அதுதான் சிலுவை. ఐ అనగా నేను, ஐ என்றால் நான். సిలువ అనగా అది కొట్టివేయబడాలి. இந்த சிலுவை என்றால் அது அடிக்கப்பட வேண்டும். అనగా నేను అనేటువంటి స్వార్థము కొట్టివేయబడాలి. இங்கே நான் என்கிற தற்பரியம் அங்கே அடிக்கப்பட வேண்டும். నేను అనే స్వయము కొట్టివేయబడమే సిలువ. நான் என்கிற சுயம் அடிக்கப்படுவதுதான் சிலுவை. ఇక్కడ తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాడు. தன் சிலுவையை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாதவன் எனக்கு பாத்திரன் அல்ல. ఇక్కడ యేసు యొక్క సిలువను ఎత్తుకొని యేసును వెంబడించేవారు కారు. இவர்கள் இயேசுவின் சிலுவையை எடுத்துக்கொண்டு இயேசுவை பின்பற்றியவர்கள் அல்ல. తన సిలువను ఎత్తుకొని వెంబడించేవాడు నాకు పాత్రుడు కాడు. தன் சிலுவையை எடுத்துக்கொண்டு என்னை பின்பற்றாதவன் எனக்கு பாத்திரன் அல்ல. తన సిలువ అనగా అది తనకు స్వార్థాన్ని బయలుపరుచున్నది. இந்த தன் சிலுவை என்றால் அது அவருடைய சுயத்தை வெளிப்படுத்துகிறது. అందువలన అంత్య దినములలో మనుష్యులు స్వార్థ ప్రియులని పౌలు తిమోతికి పత్రికలో తెలియపరుచున్నారు. ஆகையால் தான் கடைசி நாட்களிலே మనుషర్ తత్పరియర్ என்று అపోస్తలుడైన పౌలు తిమోతికి నిరూపణ எழுதுகிறார். దీనిని గురించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయమునకు వచ్చినట్లయితే இதை குறித்து பிலிப்பியருக்கு எழுதின நிருபம் 2ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 21వ వాక్యం చదువుకుందాం. 21ஆம் வசனத்தை வாசிப்போம். అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. ఇక్కడ మరొక స్వార్థాన్ని గురించి రాయబడి ఉన్నది. இங்கே இன்னொரு சுயத்தை குறித்து எழுதப்பட்டிருக்கிறது. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటారు గాని యేసు క్రీస్తు కార్యాల్ని చూడరు. மற்றவர்கள் எல்லாரும் தனக்குரியவர்களே தேடுகிறார்கள், கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் காரியத்தை குறித்து அவர்கள் கவலைப்பட மாட்டார்கள். అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటారు గాని యేసు క్రీస్తు కార్యములను అసలు చూడనే చూడరు. மற்ற எல்லாரும் கிறிஸ்து இயேசுவுக்குரிய காரியங்களை தேடாமல் தங்களுடைய காரியங்களே தேடுகிறார்கள். అదే సమయంలో మేము ఎన్నో సంవత్సరముల నుండి పాత వారము పురాతన కాలములో నుండి మేము ఉన్న వారమని ఒక గ్రేడ్ వారిగా ఉంటుంది. இல்ல அதே வேளையிலே நாங்கள் பழைய காலத்திலே இருக்கிற விசுவாசி, நாங்கள் பழைய காலத்திலிருந்து இருக்கிறோம் என்கிற எண்ணம் அவர்களுக்குள்ளே நிற்கிறது. వారు తమ సొంత కార్యములనే చూసుకుంటారు గాని యేసు క్రీస్తు కార్యములను అసలు చూడనే చూడరు. அவர்கள் தங்கள் சொந்த காரியங்களே தேடுகிறார்களே ஒழிய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் காரியங்களை தேட மாட்டார். ఉదయం 5:30 గంటలకి నేను లేచి ప్రార్థన చేయడానికి వంటగది దగ్గరకు వెళ్ళాను. அவ்விதமாக காலையில் 5:30 மணிக்கு நான் எழுந்து சமையல் அறை பக்கம் நான் ஜெபிப்பதற்காக சென்றேன். ఇద్దరు తల్లులు అప్పుడు కూడా కూరగాయలకు వస్తూనే ఉన్నారు. அப்பொழுது கூட 2 தாய்மார்கள் காய்கறிகளை வெட்டி கொண்டே இருக்கிறார். నేను వారిని చూశాను, వారు నన్ను చూడలేదు. நான் அவர்களை பார்த்தேன், அவர்கள் என்னை பார்க்கவில்லை. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెబుతున్నాను? பிரியமான தேவனுடைய பிள்ளைகளை நான் எதற்காக சொல்கிறேன்? కనుక కూరగాయలు కోసేటప్పుడు వంట చేసేటప్పుడు ఎప్పుడు కష్టపడే ఆ ఇద్దరు ముగ్గురు నలుగురు మాత్రమే ఉంటున్నారు. விதமாக காய்கறிகளை நறுக்கும் போதும் இந்த சமையல்களை செய்யும் போதும் அந்த வழக்கமான 2 பேர் 3 பேர் தான் அங்கே காணப்படுகிறார்கள். కానీ ఒక 10 నిమిషాల్లో కోట ముగించి కిందగా వెళితే
కాలు పెట్టడానికి చోటే ఉండదు. ஆனால் இந்த ஆராதனை முடித்துவிட்டு நான் கீழே சென்றால் அப்பொழுது கால் வைக்க கூட இடம் கிடையாது. భోజనానికి కాలు పెట్టడానికి కూడా చోటు ఉండదు. భోజన వేళயிலே కాல் வைப்பதற்கும் இடம் கிடையாது. కానీ ప్రారంభములో పనిచేసే సమయంలో ఎవ్వరు ఒక్క పని కూడా చేయరు. ஆனால் ஆரம்பத்திலே அங்கே வேலை செய்கிற வேளையிலே உதவி செய்ய ஒருவர் கூட கிடையாது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். కారణం అందరూ తమ తమ సొంత కార్యములనే వారు చూసుకొని భోజనం చేసి వారు వెళ్ళిపోయేవారు గాని దేవుని కార్యాలని ఎవ్వరు చూసేవారు లేరు. காரணம் அவர்கள் தங்கள் சொந்த காரியங்களையே பார்த்து கொண்டு அவர்கள் போஜனம் செய்து போய்விடுகிறார்கள் ஒழிய கிறிஸ்துவுக்குரிய காரியங்களை குறித்து கவலைப்பட மாட்டார்கள். దేవుని కార్యములను ఎవ్వరు చూడడం లేదని నేను చెప్పడం కాదు. మొదటి శతాబ్దములోనే మన యొక్క స్థితిని గురించి భక్తులు వాక్యములో రచించి ఉన్నారు. மற்றவர்கள் எல்லாரும் தேவனுடைய காரியங்களை தேடுவது இல்லை என்று முதலாம் நூற்றாண்டிலேயே பக்தன் இவ்விதமாக எழுதுகிறார். కనుక అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు అని వాక్యము రాయబడి ఉన్నది. மற்றவர்கள் எல்லாரும் தங்கள் சொந்த காரியங்களே தேடுகிறார்கள், கிறிஸ்து இயேசுவுக்குரிய காரியங்களை தேட மாட்டார். ఈ వాక్యమును బట్టి మీలో ఎంతమంది యేసు క్రీస్తు కార్యములలో మీరు పాలు పొందేవారుగా కనబడుతున్నారు? இந்த வசனத்தின்படி உங்களில் எத்தனை பேர் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய காரியங்களை நீங்கள் தேடுகிறீர்கள்? అనేక మంది యేసు క్రీస్తు కార్యములలో వారు పాలు పంపులు లేని వారుగా కనబడుతున్నారు. நம்மில் அநேகர் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய காரியங்களிலே பங்கு பெறாதவர்களாய் காணப்படுகிறீர்கள். ఇటువంటి వారే స్వార్థ ప్రియులు వీరు అంత్య దినములలో సంఘములో ఉంటున్నారని పౌలు తెలియపరుస్తున్నారు. இவர்கள் தான் தற்பிரியர், இவர்கள் கடைசி காலத்திலே சபையிலே தான் ఈ காணப்படுகிறார்கள். వాక్యం ప్రకారంగా మీలో ఎంతమంది ఈ అంత్య దినాలలో ఈ స్వార్థ ప్రియులు అనే ఈ గ్రూపులో మీలో ఎంతమంది కనబడుతున్నారు? இந்த கடைசி காலத்திலே உங்களிலே எத்தனை பேர் இந்த தற்பிரியர் என்கிற கூட்டத்திலே காணப்படுகிறீர்கள்? దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అటువంటి గ్రూపులో మనం ఉన్నట్లయితే ஒருவேளை அப்படிப்பட்ட கூட்டத்திலே நாம் ఆ இருப்போமானால் గ్రూపులలో నుండి నీవు బయటికి రావాలని పౌలు బోధిస్తున్నాడు. அந்த கூட்டத்திலிருந்து தான் நீ வெளியே வர வேண்டும் என்று அப்போஸ்தலனாகிய பவுல் போதிக்கிறார். ఇటువంటి యొక్క గ్రూపుల వారికి నీవు విముఖుడవై ఉండుము అని రాయబడి ఉన్నది. இப்படிப்பட்ட கூட்டத்தாரை விட்டு நீ உன்னை விலக்கு என்று அவர் சொல்லுகிறார். ఆ వాక్యం చదవండి. అట్టి వారికి నీవు విముఖుడవై ఉండుము. அந்த வசனத்தை 5వ వచనం చివరి భాగం. 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనములో చివరి భాగం. పైకి ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. இப்படிப்பட்டவர்களை நீ விட்டு விலகு. మనుషులు స్వార్థ ప్రియులుగా ఉన్నప్పటికీ ఆ గ్రూపులో నీవు కనబడకూడదు. மனுஷர்கள் தற்பிரியரா இருந்த போதிலும் அந்த கூட்டத்திலே நீ காணப்படக்கூடாது. ఆ గ్రూపులో నుండి నీవు బయటకు రావాలి. அந்த கூட்டத்திலிருந்து நீ வெளியே வர வேண்டும். అంత్య దినాలలో సంఘములో స్వార్థ ప్రియులు ఉంటున్నారు. கடைசி காலத்திலே சபையிலே தற்பிரியர் கூட்டத்தார் இருப்பார்கள். వారు రక్షణ బాప్తిసం అభిషేకం పొందిన వారే. அவர்கள் ரட்சிப்பும் ஞானஸ்தானமும் அபிஷேகம் பெற்றவர்கள் தான். అయినప్పటికీ నీవు వారిలో చేరకూడదు. என்றாலும் நீ அவர்களுக்குள்ளே சேர வேண்டாம். అటువంటి యొక్క స్వార్థ ప్రియులనే గ్రూపులో నుండి నువ్వు బయటకు రావాలి. அப்படிப்பட்ட தற்பிரியரின் கூட்டத்தை விட்டு நீ வெளியே வர வேண்டும். వీరు మొదటి గ్రూపు వారు అంటున్నారు. இவர்கள் தான் முதலாம் கூட்டத்தார். రెండవ గ్రూపును మనం చూసినట్లయితే இரண்டாவது கூட்டத்தை பார்ப்போம் என்றால் స్వార్థ ప్రియులు మొదటి గ్రూపు వారు, தற்பிரியர் முதலாவது கூட்டத்தார். రెండో గ్రూపు వారు ధనాపేక్ష ప్రియులు. இரண்டாவது கூட்டத்தார் பணப்பிரியர். రెండో గ్రూపు వారు ఎవరంటే ధనాపేక్ష ప్రియులు. இரண்டாவது கூட்டத்தார் யார் என்றால் பணப்பிரியர். కనుక ధనమును అధికంగా ప్రేమించేవారు అంత్య దినాలలో సంఘములో ఉంటున్నారు. பணத்தை அதிகமாக நேசிக்கிறவர்கள் கடைசி காலத்திலே சபையிலே இருப்பார்கள். వీరు రక్షింపబడిన వారు, బాప్తిసం పొందిన వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు, సంఘములో చేర్చబడిన వారు. இவர்கள் ரட்சிக்கப்பட்டவர்கள், ஞானஸ்நானம் பெற்றவர்கள், பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றவர்கள், சபையிலே சேர்க்கப்பட்டவர்கள். కనుక ఎన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినప్పటికీ ధనమును అధికముగా ప్రియపరిచేవారు. இவர்கள் எவ்வளவுதான் ஆசீர்வாதங்களை பெற்றிருந்தாலும்
பணத்தை அதிகமாக நேசிக்கிறவர்கள். స్వార్థ ప్రియులనే వారు ఒక గ్రూపు వారు, தற்பிரியர் என்பது ஒரு கூட்டத்தார். ఇక్కడ ఉన్న రెండో గ్రూపు వారు ఎవరంటే ధనాపేక్ష ప్రియులు. இங்கே இருக்கிற இரண்டாவது கூட்டத்தார் யார் என்றால் அவர்கள் தான் பணப்பிரியர். రక్షింపబడిన దేవుని యొక్క జనులలో కూడా అంత్య దినాలలో ఇటువంటి స్వభావం కలిగిన వారు ఉంటున్నారు. ரட்சிக்கப்பட்ட தேவனுடைய ஜனங்களுடைய கூட்டத்தில் தான் கடைசி காலத்திலே இப்படிப்பட்ட கூட்டத்தார் காணப்படுகிறார். యాకోబు యొక్క పత్రికలో మనం చదువుకున్నాము, நாம் இங்கே அந்த நிருபத்திலே பார்த்தோம், బంగారము వెండి తుప్పం ధనము అవి మీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. இங்கே பொன்னும் வெள்ளியும் அதற்கு பிடித்த திரு உனக்கு எதிராக சாட்சி சொல்லுகிறது. ఒకే మాటలో దీనికి అర్థాన్ని మనం చూచినట్లయితే, ஒரே வார்த்தையில் இதனுடைய அர்த்தத்தை நாம் பார்ப்போம் என்றால், ధనమునే వారు ఆధారముగా చేసుకొని విశ్వాసము నుండి తొలగిపోయేవారు ఉన్నారు. அவர்கள் பணத்தை நம்பி விசுவாசத்தை விட்டு தூரமாய் போனவர்கள். మాకు విశ్వాస జీవితము వద్దు, எனக்கு விசுவாச ஜீவியம் வேண்டாம், మాకు యేసు వద్దు, எனக்கு இயேசு வேண்டாம், మాకు సంఘము వద్దు, எனக்கு సభயும் வேண்டாம், మాకు సేవ వద్దు, எனக்கு ஊழியமும் வேண்டாம், మాకు ధనమే ముఖ్యమని కొంతమంది విశ్వాసమును వదిలిపెట్టి వెళ్లేవారున్నారు. சிலர் பணம் தான் எனக்கு முக்கியம் என்று விசுவாசத்தை விட்டு விலகி போனவர்கள் మరి இருக்கிறார். కొంతమంది ధనమే మాకు కావాలని ధనమును ఆధారం చేసుకొని యేసును వదిలిపెట్టి సేవ వదిలిపెట్టి వెళ్లేవారు కూడా ఉన్నారు. அவ்விதமாக சிலர் பணம் தான் எங்களுக்கு தேவை என்று சொல்லி அவர்கள் இயேசுவையும் ஊழியத்தையும் விட்டு போய்விட்டார். ఒక గ్రూపు దైవ సేవకులు ధనమును ఆధారం చేసుకొని సేవ వదిలిపెట్టి వెళ్లేవారు ఉన్నారు. ஒரு கூட்டத்தார் ஊழியர்களிலே அவர்கள் பணத்தை வாஞ்சித்து அவர்கள் ஊழியத்தை விட்டு போய்விட்டார்கள். ఒక గ్రూపు విశ్వాసులు మాకు ఈ విశ్వాస జీవితమే వద్దు అని సంఘమును యేసును వదిలిపెట్టేవారు కూడా ఒక గ్రూపు విశ్వాసులు ఉన్నారు. ஒரு கூட்ட விசுவாசிகள் எங்களுக்கு சபையும் வேண்டாம் இயேசு வேண்டாம் என்று இயேசுவை விட்டுவிட்டவர்கள் இருக்கிறார்கள். కారణం అంత్య దినాలలో ధనాపేక్ష ప్రియులు సంఘములో ఉంటున్నారు. ஏனென்றால் கடைசி காலத்திலே பணப்பிரியர் சபையிலே இருக்கிறார்கள். కనుక ధనమే వారు ఆధారముగా చేసుకుంటున్నారు. చివరికి యేసు ప్రభును వదిలిపెట్టడానికి కూడా వారు సిద్ధముగా ఉన్నారు. அவர்கள் பணத்தையே தங்களுக்கு ஆதாரமாக கொண்டிருக்கிறார்கள். கடைசியிலே அவர்கள் இயேசு கிறிஸ்துவையே விட்டு விடுகிறார்கள். యేసును సంఘమును దేవుని వాక్యాన్ని సత్యాన్ని అన్నిటినీ విడిచిపెట్టడానికి వారు సిద్ధముగా ఉంటున్నారు. அவர்கள் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை வசனத்தை அவர்கள் சபையை விட்டுவிடுவதற்கு ஆயத்தமாயிருக்கிறார்கள். అందువల్ల వారెవరు ధనాపేక్ష ప్రియులని రాయబడి ఉన్నది. அவர்கள் யார்? அவர்கள் தான் பணப்பிரியர் என்று வசனம் ఈ சொல்லுகிறது. ధనాపేక్ష ప్రియులు విగ్రహారాధికులతో సమానము. இந்த பணப்பிரியர்கள் அவர்கள் விக்கிர ஆராதனைக்காரர்களுக்கு சமம். కొలసిని రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యానికి వచ్చినట్లయితే, கொலேசருக்கு எழுதின நிருபம் 3ஆம் அதிகாரம் 5ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், విగ్రహారాధన అయిన ధనాపేక్షను సంపివేయండి. இந்த விக்கிர ஆராதனையான பொருளாசையை நீங்கள் அழித்து போடுங்கள் என்று. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన అయిన ధనాపేక్షను సంపివేయండి. இந்த விக்கிர ஆராதனையாகிய பண ஆசையை நீங்கள் அழித்து போடுங்கள். ధనాపేక్ష ఒక విగ్రహారాధనతో సమానము. அப்படியானால் இந்த பண ஆசை ஒரு விக்கிர ஆராதனைக்கு சமம். ఈ విగ్రహారాధన దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంటున్నది. இந்த விக்கிர ஆராதனை செய்யாதிருப்பது தேவனுடைய கற்பனை 10 கற்பனைகளிலே ఈ ஒன்றாயிருக்கிறது. విగ్రహారాధన చేయకూడదని దేవుడు మోషేతో మాట్లాడి ఉన్నాడు. நீ விக்கிர ஆராதனை செய்யக்கூடாது என்று தேவன் மோசேயோடு பேசினார். అనగా ధనాపేక్ష లేని వారిగా ఉండాలి. அப்படியானால் பண ஆசை இல்லாதவர்களாக நாம் இருக்க வேண்டும். కానీ అంత్య దినాలలో రక్షింపబడిన దేవుని బిడ్డలు ధనాపేక్ష ప్రియులనే వారు సంఘములో ఉంటున్నారు. ஆனால் కடைசி காலத்திலே இந்த சபையிலே பணப்பிரியர்கள் காணப்படுகிறார். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రెండో గ్రూపులు నీవు ఉన్నావా లేవా నిన్ను నీవే పరిశీలన చేసుకో. நீ இந்த இரண்டாவது கூட்டத்திலே ஒருவேளை காணப்படுகிறாயா இல்லையா நீ உன்னை நீயே சோதித்து பார். ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని రాయబడి ఉన్నది. இந்த பண ஆசையே எல்லா தீங்குக்கும் வேறாயிருக்கிறது என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. ధనాపేక్ష ప్రతి పాపమునకు ప్రతి కీడికి అదే కారణమని రాయబడి ఉన్నది. இந்த பண ஆசையே எல்லா பாவத்துக்கும் எல்லா தீங்குக்கும் வேறாயிருக்கிறது என்று எழுதப்பட்டிருக்கிறது. ఒక త్రాగుబోతువాడు డబ్బు ఉన్నట్లయితే రోజు తాగుతూనే ఉంటాడు. இந்த பணம் உடையவர்கள் அவர்கள் பாவிகளா இருந்தால் தினந்தோறும் அவர்கள் குடிப்பார்கள். లేదా రోజు సినిమాకి వెళ్తూనే ఉంటాడు. இல்லை என்றால் தினந்தோறும் அவர்கள் சினிமாவுக்கு போய்கொண்டே இருப்பார்கள்.
இருப்பார்கள். ఒక రోజు 10 రూపాయలు దొరకలేదు అనుకోండి, ஒருவேளை 10 ரூபாய் அவருக்கு கிடைக்கவில்லை என்றால் అప్పుడు అతడి పరిస్థితి ఎలా ఉంటుంది? இப்பொழுது அவருடைய நிலைமை என்ன எவ்விதமாக இருக்கும்? పిచ్చెక్కినట్టుగా ఉండిద్ది. அவர்களுக்கு பைத்தியம் பிடித்தது போல் అయ్యో இருக்கும். ఈ రోజు తాగలేదే, ஐயோ இன்றைக்கு நான் ఈ குடிக்கவில்லையே, రోజు సినిమాకు పోలేదే, இன்றைக்கு நான் சினிமாவுக்கு போகவில்லையே, ఎందుకు పోలేదు, ఎందుకు తాగలేదని విచారిస్తే நான் எதற்காக அவர்கள் போகவில்லை, எதற்காக குடிக்கவில்லை என்று விசாரித்தால் దొరకవలసిన 10 రూపాయలు 20 రూపాయలు ఆ రోజు దొరకలేదు. எப்பொழுதும் கிடைக்கிற 10 ரூபாய் 20 ரூபாய் அவர்களுக்கு அன்றைக்கு கிடைக்கவில்லை. ఆ 10 రూపాయలు 20 రూపాయలు లేదు కాబట్టి ఆ రోజు తాగలేదు. அந்த 10 ரூபாய் 20 ரூபாய் அவர்களுக்கு அன்றைக்கு கிடையாததால் அன்றைக்கு அவர்கள் குடிக்கவில்லை. ఆ 10 రూపాయలు 20 రూపాయలు లేదు కాబట్టి ఆ రోజు సినిమాకు వెళ్ళలేదు. அந்த 10 ரூபாய் 20 ரூபாய் அன்றைக்கு அவர்களுக்கு இல்லாததினால் அவர்கள் சினிமாவுக்கு ఒకవేళ போகவில்லை. 10 20 రూపాయలు ఉందనుకోండి, ஒருவேளை 10 20 ரூபாய் அவர்களுக்கு இருந்தால் ఆ రోజు సినిమాకి సారాయికి వెళ్ళడానికి వీలు పడుతుంది. அவர்கள் சினிமாவுக்கு சாராய கடைக்கும் போவதற்கு முடியும். అందువల్ల ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ஆகையால் தான் பண ஆசை எல்லா தீங்குக்கும் வேறாய் இருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ యొక్క ధనాపేక్ష ప్రియులు అంత్య దినాలలో దేవుని యొక్క జనుల్లో ఉంటున్నారు. இந்த பணப்பிரியர்கள் கடைசி காலத்திலே தேவனுடைய சனங்களுக்குள்ளே தான் இருக்கிறார்கள். అయితే మనము ఈ లోక సంబంధమైనటువంటి ధనాపేక్ష ప్రియులుగా మనం కనబడకూడదు. நாம் இந்நாட்களிலே இந்த பணப்பிரியராய் காணப்படக்கூடாது. కానీ రాబోయే రాజ్యములో ధనాపేక్ష ప్రియులుగా మనం కనబడాలి. ஆனால் வரப்போகிற ராஜ்யத்திலே நாம் பணமாசை உடையவர்களாய் காணப்பட வேண்டும். దీనినే మత్తయి సువార్తలో ప్రభు చెబుతున్నారు, ఈ లోకములో మీరు ధనమును కూర్చుకోవద్దు. ஆகையால் தான் மத்தேயு சுவிசேஷத்திலே கர்த்தராகிய இயேசு சொல்கிறார், இந்த உலகத்திலே உங்களுக்கு பொக்கிஷத்தை சேர்க்க ఈ యొక్క வேண்டாம். ధనమును పరలోకములో మీరు కూర్చుకోనండి. உங்களுடைய பொக்கிஷத்தை பரலோகத்திலே சேர்த்து வையுங்கள். ఇక్కడ మీరు ధనాన్ని కూర్చుకున్నట్లయితే நீங்கள் இங்கே பொக்கிஷத்தை சேர்த்து ఇక్కడ வைப்பீர்களானால் తుప్పు, ఆ చెదలు, దొంగలు ఇక్కడ ఉంటున్నారు. இங்கே துருவும் கரையான்களும் திருடர்களும் தான் காணப்படுவார்கள். పరలోక రాజ్యములో చెదలు గాని, తుప్పు గాని, దొంగలు గాని ఎవరు ఉండరు. ஆனால் பரலோக ராஜ்யத்திலே துருவாயிலும் அங்கே கரையான்களாகிலும் அங்கே திருடர்களாகிலும் இல்லை. మత్తయి సువార్తకు మనం వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷத்திற்கு நாம் வந்தால் 8వ అధ్యాయం 6:19 6 9 19వ వచనం 19 6 19 మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். భూమి మీద మీ కొరకు ధనమును మీరు కూర్చుకోవద్దు. பூமியிலே உங்களுக்கு பொக்கிஷங்களை சேர்த்து வைக்க வேண்டாம். ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. இங்கே பூச்சியும் துருவும் அவைகளை கெடுத்து போடும், திருடர்கள் கண்ணமிட்டு திருடுவார்கள். భూమి మీద ధనమును మీరు కూర్చుకోవద్దు. பூமியிலே உங்களுக்கு பொக்கிஷத்தை சேர்க்க வேண்டாம். ఒకవేళ ఇక్కడ మీరు కూర్చుకున్నట్లయితే దొంగలు, చిమ్మెట, తుప్పు ఇవన్నీ కూడా ధనాన్ని తినివేయించినవి. ஒருவேளை இங்கே நீங்கள் சேர்த்து வைப்பீர்களானால் திருடர்களும் பூச்சியும் துருவும் தான் அதை கெடுத்து போடும். మనము పరలోక రాజ్యములో ధనమును కూర్చుకోవాలి. இதோ நாம் பரலோக ராஜ்யத்திலே நம்முடைய பொக்கிஷத்தை சேர்த்து வைப்போம். ఎంతగా మనము దేవునికి సహాయపడుతున్నామో అంతగా పరలోకములో ధనము అకౌంట్ మనకు అక్కడ చేర్చబడుతుంది. எவ்வளவாய் நாம் தேவனுக்கு உதவியாக நாம் செய்கிறோமோ அப்பொழுது நம்முடைய பொக்கிஷங்கள் பரலோகத்திலே சேர்த்து வைக்கப்படுகிறது. అక్కడ తుప్పు గాని, చిమ్మెట గాని, దొంగలు గాని ఎవరు అక్కడ ఉండనే ఉండరు. அங்கே துருவோ பூச்சியோ திருடர்களோ அங்கே இல்லவே இல்லை. అక్కడ దేవుని కొరకు ధనమును మనము కూర్చుకోవలెను. அங்கே தேவனுடைய ராஜ்யத்திலே நாம் நம்முடைய பொக்கிஷத்தை சேர்த்து வைப்போம். అప్పుడు అక్కడ పరలోకములో ధనమును మనము కూర్చుకోవాలంటే அப்பொழுது பரலோகத்திலே நாம் நம்முடைய பொக்கிஷங்களை சேர்த்து வைக்க வேண்டுமானால் అప్పుడు మనం ఏం చేయాలి? அப்படியானால் நாம் என்ன செய்ய வேண்டும்? అటువంటి వారికి పౌలు తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయములో మరొక సలహా ఆయన తెలియపరుచున్నాడు. அதற்கு அவர் ஒரு உதாரணமாக அவர் 1 தீமோத்தேயு 6ஆம் அதிகாரத்திலே அவர் ஒரு உபாயத்தை அவர் சொல்லுகிறார். 17వ వాక్యము నుండి చదువుకుందాం. 17ஆம் వచనத்திலிருந்து వాసిப்போம். ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా
దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా ఉండాలి. இவ்வுலகத்திலே ஐஸ்வர்யவான்கள் அவர்கள் பெருமையான சிந்தை உடையவர்களாய் இருக்க வேண்டும். ఆ ధనము అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచకూడదు. அவர்கள் தங்களுடைய நிலையற்ற ஐஸ்வர்யத்திலே நம்பிக்கை வைக்க கூடாது. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచాలి. நாம் அனுபவிக்கிறதற்கு சகலவித நன்மைகளுக்கும் நம்மளுக்கு பூர்ணமாய் கொடுக்கிற ஜீவனுள்ள தேவனையே நம்பிக்கை வைக்க வேண்டும். ధనవంతులుగా ఉన్నవారి జీవితంలో గర్వం అనేది కనబడకూడదు. இந்த உலகத்திலே ஐஸ்வர்யவான்களாக ஜீவிக்கிறவருடைய ஜீவியத்திலே அவர்களுக்கு இருமாப்பான சிந்தை இருக்கக்கூடாது. కనుక అస్థిరమైన ధనములో వారు నమ్మిక ఉంచకూడదు. அவர்கள் நிலையற்ற ஐஸ்வர்யத்திலே நம்பிக்கை வைக்க கூடாது. సమస్తమును ధారాళముగా అనుభవించే దేవుని యందే వారు విశ్వాసం ఉంచాలి. அவர்கள் எல்லாவற்றையும் அனுபவிக்கிறதற்கு சகலவித நன்மைகளை கொடுக்கிற தேவனிடத்திலே அவர்கள் நம்பிக்கை வைக்க ఆ வேண்டும். తర్వాత 18వ వాక్యం కూడా చదవండి. 18వ వచనத்தை వాసియండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். పరలోక రాజ్యములో ధనాపేక్ష ప్రియులుగా మనం కనబడాలంటే நாம் பரலோக ராஜ்யத்திலே ஒரு ஐஸ்வர்யவான்களை நாம் ஐஸ்வர்யத்தை வாஞ்சிக்கிறவர்களாக நாம் காணப்பட வேண்டும் என்றால், పరలోక రాజ్యములో అధికముగా ధనవంతులుగా మనం కనబడాలంటే பரலோக ராஜ்யத்திலே நாம் மிகவும் ஐஸ்வர்யவான்களாக காணப்பட வேண்டும் என்றால், దానిని గురించి ఈ వాక్యములో రాయబడి ఉన్నది. அதை குறித்து இந்த வசனத்திலே சொல்லப்பட்டிருக்கிறது. నిజముగా పరలోక రాజ్యములో ధనవంతులుగా మారాలనే వారు వాస్తవముగా దేవుని కొరకు వారు ప్రయాసపడతారు. மெய்யாகவே பரலோக ராஜ்யத்திலே ஐஸ்வர்யவான்களாக மாற வேண்டும் என்றால் அவர்கள் மெய்யாகவே தேவனுக்கென்று உதவி செய்வார்கள். వాస్తవమైన జీవమును సంపాదించుకోని నిమిత్తము అని రాయబడి ఉన్నది. நித்திய ஜீவனை தமக்கு பற்றிக் கொள்ளும்படிக்கு என்று எழுதப்பட்டிருக்கிறது. పరలోక రాజ్యము కొరకు వారు యథార్థముగా ప్రయాసపడేవారు. அவர்கள் பரலோக ராஜ்யத்திற்கென்று அவர்கள் மெய்யாகவே அவர்கள் பிரயாசப்படுகிறவர்கள். రాబోయే కాలమునకు వారు ఒక మంచి పునాది తమ కొరకు వేసుకుంటున్నారు. அவர்கள் வருங்காலத்திற்கென்று ஒரு அஸ்திபாரத்தை தமக்கென்று அவர்கள் ஏற்படுத்திக் கொள்கிறார்கள். ఆ తర్వాత వారు మేలు చేసేవారు సత్క్రియలు చేసేవారు అని ఉన్నది. அவர்கள் நன்மை செய்கிறவர்கள், அவர்கள் நற்கிரியை செய்கிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఔదార్యము గల వారని రాయబడి ఉన్నది. தாராளமாய் கொடுக்கிறவர்கள் என்று తమ எழுதப்பட்டிருக்கிறது. ధనములు ఇతరులకు పాలించేవారుగా ఉంటున్నారు. அவர்கள் மற்றவர்களுக்கு தம்முடைய ஐஸ்வர்யத்திலிருந்து அள்ளி கொடுக்கிறவர்களா இருக்கிறார்கள். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఈ యొక్క అంత్య దినములలో రెండు గ్రూపుల ధనాపేక్ష ప్రియుల గురించి మనం చదివి ఉన్నాము. இந்த கடைசி காலத்திலே 2 பணப்பிரியரை குறித்து நாம் வாசித்தோம். ఒక గ్రూపు వారు ఈ భూలోక సంబంధమైన ధనము మీద విశ్వాసం ఉంచి ఈ లోకములోనే ధనమును కూర్చుకొని వారు సంతోషపడేవారు. ஒரு கூட்டத்தார் இந்த உலகத்திலேயே தங்களுக்கு ஐஸ்வர்யத்தை சேர்த்துக் கொண்டு அந்த ஐஸ்வர்யத்திலே சந்தோஷப்படுகிறவர்கள். మరొక గ్రూపు వారు తమ కొరకు మంచి పునాదిని వేసుకొని రాబోయే వాస్తవమైన జీవములో పరలోక రాజ్యములో మేలు చేసేవారు సత్క్రియలు చేసేవారు. இன்னொரு கூட்டத்தார் அவர்கள் வருங்காலத்திற்கு ஏற்ற தங்களுக்கு நல்ல ஆதாரத்தை போடுகிறவர்களாக அவர்கள் பரலோகத்திலே தங்களுடைய பொக்கிஷத்தை சேர்த்து வைப்பதற்காக நன்மை செய்கிறவர்கள். ఈ రెండు గ్రూపులలో ఏ యొక్క ధనాపేక్ష ప్రియులుగా మీరు కనబడుతున్నారు? இந்த 2 கூட்டத்திலே நீங்கள் எந்த கூட்டத்தை சேர்ந்த பணப்பிரியராய் காணப்படுகிறீர்கள்? భూలోక సంబంధమైన ధనాపేక్ష ప్రియులుగా మీరు కనబడుతున్నారా? உலகத்திற்கு அடுத்த பணப்பிரியராய் நீங்கள் காணப்படுகிறீர்களா? భూలోక సంబంధమైన ధనాపేక్ష ప్రియులుగా మీరు కనబడుతున్నారా? இல்லை என்றால் பரலோகத்திற்கு அடுத்த பணப்பிரியராய் காணப்படுகிறீர்களா? పరలోక సంబంధమైన ధనాపేక్ష ప్రియులు వారు పరలోక రాజ్యములో ధనములను వారు కూర్చుకోవాలి. பரலோகத்திற்கு அடுத்த ஐஸ்வர்யமாக வேண்டும் என்று விரும்புகிறவர்கள் அவர்கள் பரலோகத்திலேயே தங்கள் பொக்கிஷத்தை சேர்த்து வைக்க வேண்டும். పరలోక రాజ్యములో ధనాపేక్షలుగా మీరు కనబడాలంటే பரலோக ராஜ்யத்திலே நீங்கள் ஐஸ்வர்யவான்களாக காணப்பட வேண்டும் என்று మేలు చేసేవారుగా కనబడాలి. நீங்கள் நன்மை செய்வர்களாய் காணப்பட வேண்டும். సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. நீங்கள் நற்கிரியை செய்கிறவர்களாய் காணப்பட வேண்டும். ఔదార్యము కలిగిన వారుగా కనబడాలి. நீங்கள் தாராளமாய் கொடுக்கிறவர்களாய் காணப்பட வேண்டும். పరలోక రాజ్యములో ధనమును కూర్చుకునే వారుగా కనబడాలి. நீங்கள் பரலோக ராஜ்யத்திலே பொக்கிஷத்தை சேர்த்து வைக்கிறவர்களாக యేసును వెంబడించే వారుగా
வேண்டும். అయితే ఈ లోకములో ధనమును కూర్చుకునేవారు సమస్తమైన కీడులకు మూలముగా ఉంటున్నారు. ஆனால் இந்த உலகத்திலே தங்களுடைய பொக்கிஷத்தை சேர்த்து வைக்கிறவர்கள் எல்லாவற்றிற்கும் எல்லா தீங்குக்கும் வேறாயிருக்கிறார்கள். వారి యొక్క వెండి బంగారము ధనము తుప్పు బట్టి ఆ తుప్పు వారి మీద సాక్షిగా ఉంటుంది. அவர்களுடைய பொன்னும் வெள்ளியும் துருப்பிடித்து அந்த துரு அவர்களுக்கு விரோதமாக சாட்சியாக நிற்கிறது. ఆ వెండి బంగారము ధనము అగ్ని వలె వారి శరీరములను తినివేస్తున్నది. அந்த பொன்னும் வெள்ளியும் அந்த துருவும் அவர்களுடைய சரீரத்தை அக்கினியை போன்று பட்சிக்கிறது. అనేక మందికి ఆలోచనల ద్వారా బీపీ షుగర్ ద్వారా వారి శరీరములను తినివేస్తున్నది. அவர்களுக்கு தங்களுடைய யோசனைகள் மூலமாக அவர்களுடைய பிபி சுகர் மூலமாக அவருடைய சரீரத்தை அது தின்னுகிறது. అగ్ని వలె దేహములను తినివేస్తున్నది. அது அக்கினியை போல அவருடைய சரீரத்தை தின்னுகிறது. వారుకున్న వెండి బంగారము ధనము శరీరములను తినివేస్తున్నది. அவர்கள் இருக்கிற ஐஸ்வர்யமும் பொன்னும் வெள்ளியும் அவருடைய சரீரத்தை தின்னுகிறது. రక్షింపబడిన దేవుని యొక్క జనులు అంత్య దినాలలో సంఘములు ధనాపేక్ష ప్రియులు ఉంటున్నారు. இந்நாட்களிலே கடைசி காலத்திலே சபையிலே ரட்சிக்கப்பட்டவர்களுக்குள்ளே பணப்பிரியர் இருக்கார். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఈ యొక్క గ్రూపులో మీలో ఎంతమంది కనబడుతున్నారు? இந்த கூட்டத்திலே உங்களில் எத்தனை பேர் காணப்படுகிறீர்கள்? దీనినే పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి వచ్చినట్లయితే இதை குறித்து எபிரேயருக்கு நிருபம் 13ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், ధనాపేక్ష లేని వారై దేవుడు మీకు కలిగిన వాటిలో మీరు తృప్తి చెందండి. நீங்கள் பண ஆசை இல்லாதவர்களாய் நடந்து உங்களுக்கு இருக்கிறவர்கள் போதும் என்று எண்ணுங்கள். 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి చెంది ఉండండి. நீங்கள் பண ஆசை இல்லாதவர்களாய் உங்களுக்கு இருக்கிறவர்கள் போதும் என்று எண்ணுங்கள். కనుక ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి చెందండి. நீங்கள் பண ஆசை இல்லாதவர்களாய் உங்களுக்கு இருக்கிறவர்கள் போதும் என்று எண்ணுங்கள். ఈ రోజులు అనేక మందికి తృప్తి లేని వారుగా కనబడుతున్నారు. நாட்களிலே அநேகருக்கு திருப்தி இல்லாதவர்களாய் காணப்படுகிறார்கள். తినుటకు ఆహారము, ధరించుకోవడానికి వస్త్రము, ఉండడానికి నివాసము, ఆ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. நாம் உண்பதற்கு உணவும், நாம் இருப்பதற்கு இடமும், நாம் உடுத்துவதற்கு உடையும் நமக்கு அவசியம். మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి మీరు ఉండండి. உங்களுக்கு இருக்கிறவர்கள் போதும் என்று எண்ணுங்கள். అనేకమైన అప్పుల సమస్యలు కలగడానికి కారణం ఏంటి? அநேக கடன் பாரங்கள் பெருகுவதன் காரணம் என்ன? స్తోమతకు మించి అప్పులు చేయడం వలన అప్పుల బాధలు ఎక్కువైపోతున్నవి. திராணிக்கு மிஞ்சி அவர்கள் கடன் வாங்குவதினால் கடன் பாரம் அவர்களை அமிழ்த்துகிறது. కనుక ధనాపేక్ష ప్రియులు సంఘములో కనబడుతున్నారు. இந்த பணப்பிரியர்கள் சபையில் தான் ఆ காணப்படுகிறார்கள். ధనాపేక్ష ప్రియులు వారు విశ్వాసాన్నైనా వదిలిపెడుతున్నారు. இந்த பணப்பிரியர் தங்கள் விசுவாசத்தையே விட்டு விடுகிறார்கள். ఇదే మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే இதே முதலாம் தீமோத்தேயு 6ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 9-10 వాక్యాలు చదువుకుందాం. 9-10 ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోను పడుదురు. అట్టవి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ధనవంతులకు అపేక్షించేవారు, இங்கே ஐஸ்வர்யமாக விரும்புகிறவர்கள், గొప్ప ధనవంతుడుగా మారాలని ఎవరికైతే కోరిక ఉన్నదో ఆ కోరిక రివర్స్ అయిపోతుంది. பெரிய ஐஸ்வர்யனாக மாற வேண்டும் என்று யார் யாரிடத்தில் அந்த விருப்பம் இருக்கிறதோ அது அவர்களுக்கு எதிர்மாறாக மாறிவிடுகிறது. గొప్ప ధనవంతులుగా మారాలని మీలో ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫస్ట్ కలిగే సంభవం ఏంటి? பெரிய ஐஸ்வர்யனாக மாற வேண்டும் என்று விரும்புகிறவர்களுக்கு முதலாவது சம்பவிக்கிற காரியம் என்ன? శోధనలో వారు పడుతున్నారు. சோதனையிலே விழுகிறார்கள். మీలో ఎవరైతే బ్రదర్ సైడ్ అయినా సిస్టర్ సైడ్ అయినా నేను గొప్ప ధనవంతుడుగా ధనవంతురాలుగా మారాలని మీలో ఎవరు అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. உங்களில் யார் யார் நான் பெரிய ஐஸ்வர்யனாக மாற வேண்டும் என்று சகோதரர் பக்கத்திலும் சகோதரர் பக்கத்திலும் வாஞ்சிக்கிறார்கள், கரங்களை உயர்த்துங்கள். నేను లక్షాధికారి కోటేశ్వరుడుగా మారాలనుకున్న వాళ్ళు ఎవరుంటే చేతులు ఎత్తండి. நான் லட்சாதிபதியாக கோடீஸ்வரனாக மாற வேண்டும் என்று விரும்புகிறவர்கள் கரங்களை உயர்த்துங்கள். ఇప్పుడు చేతులు ఎత్తపోయినా మనసులో మాత్రం ఆ కోరిక ఉన్నది. இப்பொழுது கைகளை உயர்த்தாவிட்டாலும் அவருடைய மனதிலே
அந்த விருப்பம் இருக்கிறது. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ஆனால் தேவனுடைய வசனம் என்ன சொல்லுகிறது? శోధనలో వారు పడుతున్నారు. அவர்கள் சோதனையிலே விழுகிறார்கள். ఆ తర్వాత శోధన మాత్రమే కాదు, ఉరిలో కూడా వారు పడుతున్నారు. அவர்கள் சோதனையில் மாத்திரமல்ல கண்ணியிலும் சிக்குறார்கள். శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములైన హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. அவர்கள் மனுஷரை கேட்டிலும் அழிவிலும் அமிழ்த்துகிற மதிகேடும் சீகேடுமான துர்ரட்சைகளிலே விடுகிறார்கள். ఆలోచన ఒక్కటే, ధనవంతులుగా మారాలని ఒకే ఒక ఆలోచన మనకున్నది. அவர்களுக்கு இருக்கிற ஒரே ஒரு எண்ணம், அவர்கள் பெரிய ஐஸ்வர்யனாக மாற வேண்டும் என்பது. ఒకే ఆలోచన ద్వారా ఎన్ని నష్టాలు ఉన్నాయో ఇక్కడ చూడండి. அந்த ஒரே எண்ணத்தின் மூலமாக இங்க எத்தனை நஷ்டங்கள் அவர்களுக்கு உண்டாகிறது பாருங்கள். ఒకటి శోధన, ஒன்று சோதனை, రెండవదిగా ఉరిలోను, இரண்டாவது கண்ணி, మూడోది యుక్తములను అవివేక యుక్తములను, மூன்றாவதாக அது கேட்டின் அழிவிலும், నాలుగోది హానికరములనైన, நான்காவதாக மதிகேடும் செதுவுமான, ఐదోది అనేక దురాశలలో పడుదురు, ஐந்தாவதாக பலவித இச்சைகளிலே விடுவார்கள். కోరిక ఒక్కటే కానీ అనేకమైన కీడులు ఉన్నవి. அவர்களுடைய விருப்பம் ஒன்றுதான், ஆனால் அங்கே அநேக தீங்குகள் இருக்கிறது. అందువల్ల ధనాపేక్షలుగా మారాలని వాంఛ కలిగితే వీటన్నిటిని తట్టుకోవాలి. இங்கே நீங்கள் பணக்காரனாக மாற வேண்டும் என்று வாஞ்சித்தால் இவைகள் எல்லாவற்றையும் நீங்க பிடித்துக் கொள்ள வேண்டும். ఏ శోధన వచ్చినా తట్టుకోగలిగే కెపాసిటీ ఉండాలి. எந்த சோதனை வந்தாலும் அதிலே இருக்கக்கூடிய அவங்களுக்கு அந்த கெபாசிட்டி இருக்க வேண்டும். ఏ ఉరి వచ్చినా తట్టుకోవాలి. எந்த கண்ணி வந்தாலும் அதை பிடித்துக் கொள்ள வேண்டும். ఆ తర్వాత అవివేక యుక్తములు ఏది వచ్చినా భరించాలి. கேட்டிலும் அழிவிலும் எது வந்தாலும் நீங்கள் அதை தாங்க வேண்டும். హానికరములైన అనేక మార్గాలు వస్తే వాటిలో కూడా నిలబడాలి. சேதமான அநேக வழிகள் வருவாகும், அதில் எல்லாவற்றிலும் நிற்க வேண்டும். అనేకమైన దురాశలు వస్తవే, பலவிதமான இச்சைகள் உண்டாகும். కొంతమంది ధనముతో ఒక పనిని ప్రారంభిస్తారు, దాని ద్వారా వచ్చే బాధలు పడలేక ఎందుకు ఇది మొదలు పెట్టానని తలగొట్టుకుంటారు. அமிதமாக பெரிய பணக்காரனாக வேண்டும் என்று அவர்கள் சில காரியத்தை ஆரம்பிக்கிறார்கள். ஆனால் ஆரம்பித்த பின்பு அவர்களுக்கு வருகிற காரியங்களிலே எதற்காக இப்படி ஆரம்பித்தேன் என்று அவர்கள் కష్టపడువాர்கள். అప్పు చేసి ఇల్లు కట్టి ఆ అప్పులు ఎక్కువైపోయిన తర్వాత ఎందుకు అసలు మొదలు పెట్టాము ఇల్లు అని అప్పుడు తలగొట్టుకుంటా ఉంటారు. அவர்கள் கடன் வாங்கி வீட்டை கட்டுவதற்கு ஆரம்பித்து அதற்கு பின்பு அவர்களுக்கு ஒரு பிரச்சனைகளை பார்த்து எதற்காக கடன் வாங்கி இப்படி கட்ட ஆரம்பித்தேன் என்று அவர்கள் துன்புறுவார். అప్పు చేసి వాహనం కొని మరలా అప్పు తీరకపోతే ఎందుకు బండి కొన్నానని సఫర్ అయ్యేవారు ఉన్నారు. அமிதமாக கடன் வாங்கி வாகனம் வாங்கின பின்பு எதற்காக இந்த வாகனத்தை கடன் வாங்கினேன் என்று அவர்கள் అప్పు చేసి వ్యాపారం పెట్టేవారు, వ్యాపారం సాగకపోతే వారు దుఃఖపడుతున్నారు. அந்த கடன் வாங்கி வியாபாரத்தை ஆரம்பித்தவர்கள் அது சரியாக இல்லாவிட்டால் அவர்கள் துன்புறுவார்கள். అందువల్ల ధనాపేక్షలు అపేక్షించే వారు ఈ 5 నష్టములలో వారు పడుతున్నారు. ஆகையால் ஐஸ்வர்யத்தை வாஞ்சித்தவர்கள் இந்த 5 నష్టங்களிலே விடுவார்கள். తర్వాత అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. இப்படிப்பட்டவர்களை அது நஷ்டத்திலும் அது அழிவிலும் அது மூழ்கி போடும். ఈ యొక్క ధనము మనిషిని ఏం చేస్తుంది? సమాధి చేస్తుంది. இந்த பணம் அது மனுஷரை என்ன செய்கிறது? సమాధి செய்கிறது. నష్టములోను నాశనములోను ముంచి లేపుతుంది 100 సార్లు ఒక రోజుకి. அது கேட்டிலும் அழிவிலும் அமிழ்த்தி மூழ்கச் செய்கிறது. మనిషిని గుంజలు తీపిస్తుంది ఈ ధనము. இவ்விதமாக இந்த பணம் அந்த மனிதரை அதிலே மூழ்கச் செய்கிறது. ఆ సమస్యల వల్ల ఉద్యోగానికి వెళ్ళినా ఉద్యోగంలో మనసు స్థిమితం లేదు. அந்த பிரச்சனைகளோடு உத்தியோகத்தில் இருக்கும் போது உத்தியோகத்தில் அவர்களுடைய மனம் கொள்ளாது. వ్యాపారానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనసుకి సమాధానం లేదు. அவர்கள் வியாபாரத்திற்கோ எங்கே போனாலும் அவருடைய மனதிலே சமாதானம் இல்லை. అందువల్ల ఈ ధనము మనుషుని ముంచి రోజు ఒక 100 గుంజలు తీపిస్తుంది. இவ்விதமாக அது மனிதர்களை மூழ்கச் செய்து ஒரு நாளைக்கு 100 தோப்புக்கரணம் போட வைக்கிறது. ఒక టీచర్ ఒక స్టూడెంట్ ని లెసన్ చెప్పకపోతే 500 గుంజలు తీయమని చెప్పింది. ஒரு டீச்சர் அந்த ஸ்டூடெண்ட் அவன் பாடம் சரியாக சொல்லாததினால் 500 தோப்புக்கரணம் போட சொல்லும்படியாக சொன்னாள். అలాగే ఈ ధనాపేక్ష అపేక్షించిన మనుషుణ్ణి
ధనము ఏం చేస్తుంది? ఒక రోజుకి 1500 గుంజలు తీపిస్తూనే ఉంటుంది. இவ்விதமாக இந்த ஐஸ்வர்யனாக வேண்டும் என்று விருப்பப்படுவருடைய அவருடைய ஜீவியத்திலே இந்த பணமானது அவருடைய 1500 தோப்புக்கரல போட வைக்கிறது. ఇవన్నీ కూడా మనుషుల్లో కలిగేటువంటి ఒక అనుభవాలు. இவையெல்லாம் மனுஷர்களுக்கு சம்பவிக்கிற காரியங்கள். ఆ తర్వాత 10వ వాక్యం కూడా చదవండి. அதற்கு பின்னதாக 10ஆம் வசனத்தை வாசிங்கள். ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని అపేక్షించి కొందరు దానిని ఆశించి, சிலர் அதை இச்சித்து, కొందరు కాదు అందరూ ఆశించి, சிலர் அல்ல எல்லாரும். కొందరు కాదు, కొందరు అంటే 10% వస్తారు. ஏதோ சிலர் என்றால் 10% தான் வருகிறார்கள். కొందరు అనే దగ్గర అందరూ అని పెట్టుకోండి. ఇప్పుడు சிலர் என்கிற இடத்தில் எல்லாரும் என்று போட்டுக்கொள்ளுங்கள். అప్పు లేని వారు మన సంఘములో 10 మంది ఉంటున్నారు. చేతులెత్తమంటే అంటే 10 మంది ఎత్తుతారు. இப்பொழுது கடன் இல்லாதவர்கள் கைகளை உயர்த்துகள் என்றால் ஒரு 10 பேர் தான் உயர்த்துவார்கள். అందువల్ల కొందరు అని అక్కడ రాశారు, కొందరు కాదు అందరూ అని ఇప్పుడు మనం రాసుకోవాలి. அப்பொழுது சிலர் என்று எழுதினார்கள், இப்பொழுது பார்த்தால் எல்லாரும் என்று எழுத வேண்டும். 90% అందరూ దానిని ఆశించి, 90% பலர் இதை இச்சித்து. చదవండి, అందరూ దానిని ఆశించి అని చదవండి. అందరూ దాన్ని ఆశించి, అందరూ దానిని ఆశించి, எல்லாரும் அதை இச்சித்து విశ్వాసము నుండి తొలగిపోయి, విశ్వాసము నుండి తొలగిపోయి, విశ్వాసத்தை விட்டு విలగి, నానా బాధలతో తమను తామే పొడుచుకుని, నానా బాధలతో వేరే వారు పడవలేదు, వారికి వారే పొడుచుకుంటున్నారు. అనేక వేదనలాలే మற்றவர்களால் அல்ல தங்களை தாங்களே உருவ குத்திக் கொள்கிறார்கள். వేరే వారు ఎవ్వరు వారిని కత్తి తీసుకొని పడవలేదు. இப்பொழுது வேற யாரும் கத்தி கொண்டு அவர்களை உருவ குத்தவில்லை. వారికి వారే పొడుచుకుంటున్నారు. அவர்கள் தங்களுக்கு தாங்களே குத்திக் கொள்கிறார்கள். అందరూ ఆ ధనాపేక్షను ఆశించి, அவர்கள் எல்லாரும் அந்த பணத்தை இச்சித்து విశ్వాసమును వదిలిపెడుతున్నారు. விசுவாசத்தை விட்டு வழுவுகிறார்கள். యేసును వదిలిపెడుతున్నారు. இயேசுவை விட்டு விடுகிறார்கள். కనుక ధనమే మాకు ముఖ్యము, பணமே எங்களுக்கு முக்கியம், మాకు పరలోక రాజ్యము వద్దు, எங்களுக்கு பரலோக ராஜ்யம் வேண்டாம், యేసు మాకు వద్దు, இயேசு எங்களுக்கு வேண்டாம், సంఘము మాకు వద్దు, சபை எங்களுக்கு வேண்டாம், ఈ యొక్క ఆరాధన మాకు వద్దు, இந்த ஆராதனை எங்களுக்கு வேண்டாம், మాకు ధనమే ముఖ్యము, எங்களுக்கு பணம் தான் முக்கியம், మాకు బంగారమే ముఖ్యము, எங்களுக்கு பொன் தான் முக்கியம், మాకు వెండే ముఖ్యము, எங்களுக்கு வெள்ளி தான் முக்கியம், ఇదే మాకు ముఖ్యము. இதுதான் எங்களுக்கு முக்கியம். కనుక ఈ కార్యములలో అంత్య దినాలలో ధనాపేక్ష ప్రియులు సంఘములో ఉంటున్నారు. இப்படிப்பட்ட காரியங்களிலே பணப்பிரியர் சபையிலே இருப்பார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ప్రకారంగా ఈ అంత్య దినాలలో ఆత్మీయ జీవితములో ఏ లిస్టులో నువ్వు కనబడుతున్నావు? பிரியமானவர்களே, இந்த கடைசி நாட்களிலே இந்த ஆவிக்குரிய பட்டியலிலே நீ எதில் காணப்படுகிறாய்? ఒకవేళ మనం రక్షింపబడ్డాము, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ పొందామని సంతోషంగా మనం ఉండవచ్చును. ஒருவேளை நான் ரட்சிக்கப்பட்டேன், ஞானஸ்நானம் எடுத்தேன், பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றேன் என்று நீ சந்தோஷமா இருக்கலாம். పౌలు యొక్క భక్తుడు తిమోతి సంఘానికి అంత్య దినాలలో సంఘములో మనుషులు ఇటువంటి స్వభావాలతో ఉంటున్నారని ఆయన తెలియపరుస్తున్నారు. அப்போஸ்தலனாகிய பவுல் இந்த தீமோத்தி இருக்கிற சபைக்கு இப்படிப்பட்டவர்கள் கடைசி நாட்களிலே இருக்கிறார்கள் என்று அவர் எழுதுகிறார். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. వీరు రెండవ గ్రూప్ అంటున్నారు. இவர்கள் தான் இரண்டாம் கூட்டத்தார். ఇంకా వీరిని గురించి వర్ణించడానికి సమయం అనుమతించడం లేదు. இன்னும் இதை குறித்து அதிகமாக விளக்குவதற்கு நேரம் போதுமானது. మూడో గ్రూప్ వారిని చూచినట్లయితే மூன்றாவது கூட்டத்தாரை பார்ப்போம் என்றால் భోజన ప్రియులు చివరి దినాల్లో ఉంటున్నారు. இந்த போஜன பிரியர் இந்த கடைசி காலத்திலே இருக்கிறார்கள். మొట్టమొదటిగా ఏ ప్రియులు? முதலாவதாக என்ன பிரியர்? స్వార్థ ప్రియులు మొదటి గ్రూప్ వారు. தற்பிரியர் தான் முதலாவது கூட்டத்தார். రెండో గ్రూప్ వారు ఏ ప్రియులు? இரண்டாவது கூட்டத்தார் யார்? ధనాపేక్ష ప్రియులు. அவர்கள் தான் பணப்பிரியர். మూడో గ్రూప్ వారు ఏ ప్రియులు? இந்த மூன்றாவது கூட்டத்தார் யார்? భోజన ప్రియులు. அவர்கள் தான் போஜன பிரியர். ఉదయం 4 గంటలకు మొదలు పెట్టినట్లయితే அவர்கள் அதிகாலை 4 மணிக்கு ஆரம்பித்தார், రాత్రి 12 గంటల వరకు నాన్ స్టాప్. அவர்கள் ராத்திரி 12 மணி வரைக்கும் அவர்கள் நான் ஸ்டாப். ఆర్టీసీ డిపోలో ఉదయం 4 గంటలకు నాన్ స్టాప్ బస్సు బయలుదేరితే இந்த ஆர்டிசி டெப்போவிலே காலை 4 மணிக்கு இந்த நான் ஸ்டாப் பஸ் புறப்பட்டது. రాత్రి 12 గంటల వరకు ఆ డిపో నుండి ఈ డిపోకి తిరుగుతూనే ఉండేది బస్సు. அது ராத்திரி 12 மணி வரைக்கும் அந்த டிப்போ இந்த டிப்போ என்று சுற்றி கொண்டே இருக்கிறது. అలాగే ఈ అంత్య దినాలలో సంఘములో దేవుని బిడ్డలలో భోజన ప్రియులు అధికంగా కనబడుతున్నారు. அமிதமாக இந்த கடைசி நாட்களிலே சபையில் தானே
இந்த போஜன பிரியர் அநேகர் காணப்படுகிறார்கள். అనగా భోజన ప్రియులు సంఘములో ఉంటున్నారు. இப்படிப்பட்ட போஜன பிரியர்கள் சபையில் தான் காணப்படுகிறார்கள். అందువల్ల ఈ యొక్క సొలొమోను యొక్క జ్ఞాని ఈ భోజనం గురించి ఆయన ఏమని బోధిస్తున్నాడు? ஆகையால் இந்த சாலமோன் ஞானி இந்த போஜன பிரியரை குறித்து என்ன எழுதுகிறார்? సామెతల గ్రంథం 23వ అధ్యాయమునకు వచ్చినట్లయితే நீதிமொழிகள் 23ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் మొదటి నుండి చదువుకుందాం. 1ஆம் వచనத்திலிருந்து వాసిப்போம். నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఇంకా చదవండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాని రుచిగల పదార్థములను ఆశింపకము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். ఇక్కడ భోజన ప్రియులను గురించి రాయబడి ఉన్నది. இங்கே போஜன பிரியரை குறித்து எழுதப்பட்டிருக்கிறது. నీవు తిండి పోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. நீ போஜன பிரியனா இருந்தால் உன் தொண்டையிலே கத்தியை வை. అంత్య దినములలో దేవుని యొక్క బిడ్డలు భోజన ప్రియులుగా కనబడకూడదు. இந்த கடைசி நாட்களிலே தேவனுடைய பிள்ளைகள் போஜன பிரியராய் காணப்படக்கூடாது. ఒక మాటలో చెప్పాలంటే ஒரே வார்த்தை சொல்ல வேண்டும் என்றால் బ్రతకటం కోసం ఒక ముద్ద భోజనం తినాలి. ஏதோ பிழைப்பதற்காக ஒருவேளை போஜனம் செய்ய வேண்டும். భోజనం కోసమే బ్రతకూడదు. நாம் பிழைப்பதற்காக போஜனம் செய்வதற்காகவே பிழைக்க கூடாது. బ్రతకటానికి ఏదో 4 మెతుకులు తిని మనం వెళ్ళాలి. ஏதோ பிழைப்பதற்காக நாம் ஏதோ தின்று நாம் செல்ல வேண்டும். కానీ ఇక బ్రతకటానికే భోజనం తినకూడదు. நாம் இந்த போஜனம் செய்வதற்காகவே பிழைக்க கூடாது. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, నీవు తిండి పోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. நீ ஒருவேளை போஜன பிரியனா இருந்தால் உன் தொண்டையிலே கத்தியை வை. రుచి కలిగిన ఆహార పదార్థములు నీవు ఆశింపవద్దు. நீ ருசியுள்ள பதார்த்தங்களை இச்சிக்க வேண்டாம். ఒకవేళ నీవు ఆ రుచిగల భోజన పదార్థములను ఆశించి తినినట్లయితే, ஒருவேளை நீ ருசியுள்ள பதார்த்தங்களை இச்சித்து புசிப்பாயானால், తినమని వారిని నోటితో చెప్పినా సరే, இதோ புசியும் பானமனம் என்று அவன் வாயினால் சொன்னாலும், లోపల వాళ్ళు లెక్కలేసుకుంటా ఉంటున్నారు. இதோ அவனுடைய இதயத்தில் அவன் எண்ணிக்கொண்டிருப்பான். కనుక తినన్న బ్రదర్ అని వాడు చెప్పినా సరే, లోపల ఏమంటున్నారు? అంత తింటున్నాడు, ఇంత తింటున్నాడు, ఆమె అంత తింది అని లెక్క అకౌంట్స్ వాళ్ళ లిస్ట్ లో వేరే ఉంటుంది. அவ்விதமாக அவன் சாப்பிடுங்கள் பிரதர் என்று சொன்னாலும் அவன் உள்ளிலே இதை தின்றான், அதை தின்றான், இதை தின்றான் என்று அவன் எண்ணிக்கொண்டிருப்பான். అనగా అంత్య దినాలలో భోజన ప్రియులు సంఘములో కనబడుతున్నారు. ஐயோ, இந்த கடைசி நாட்களிலே சபையில் தானே போஜன பிரியர் காணப்படுகிறார். ఒకవేళ అధికముగా భోజనమును మన యొక్క జీవితంలో అనుమతించినట్లయితే, ஒருவேளை அதிகமான போஜனத்தை நம்முடைய జీవితంలో நாம் అది ఆత్మీయ జీవితానికి నష్టముగా కనబడుతున్నది. அது நம்முடைய ஆவிக்குரிய ஜீவித்துக்கு நஷ்டமாக எண்ணப்படுகிறது. దీని గురించి యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. இதை குறித்து கர்த்தராகிய இயேசு சொன்னார், ఒక తిండి వలన మత్తు వలన మీ హృదయములో మందముగా ఉన్నట్లయితే, இதோ உன்னுடைய போஜனத்தினாலும் போஜன பதார்த்தத்தினாலும் உன்னுடைய இருதயம் அது மங்கி இருக்குமானால், నీ హృదయము మందముగా ఉన్నట్లయితే, உன்னுடைய இருதயம் மந்தமாக இருக்குமானால், ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు నీ యొద్దకు వచ్చును. இதோ அந்த நாள் எதிர்பார விதமாக அது உன்மேல் வரும். అధికమైన భోజనము నీవు తినినందువల్ల, நீ அதிகமான போஜன நீ புசிப்பதினால், నీ యొక్క నోట్లో ఏలు పెడితే అందంత వరకు ఆహారము లోపల ఉన్నట్లయితే, இதோ உன்னுடைய வாய் நிறைய மட்டும் முன்னிலே ஆகாரம் இருக்குமானால், అప్పుడు నోట్లో నుండి స్తోత్ర శబ్దము రాదు. அப்பொழுது உன்னுடைய வாயிலிருந்து ஸ்தோத்திர சத்தம் வராது. నోటిలో నుండి ప్రార్థన శబ్దము రాదు. உன்னுடைய வாயிலிருந்து அந்த ஜெபிக்கிற சத்தம் வராது. లోపల సంచి ఫుల్లుగా ఉన్నది, అందువల్ల స్తోత్రము ప్రార్థన శబ్దము రావడం లేదు. அந்த சாக்கு அது முழுமையாக இருக்கிறபடியால் அது அதிலிருந்து ஸ்தோத்திரம் வெளியே வராது. హృదయం మందముగా ఉంటున్నది. இந்த இருதயம் மந்தமா இருக்கிறது. లూకాసు వార్త லூக்காஸ் விசேஷம் 21:24. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను
మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. మీ హృదయములో తిండి వలన, మత్తు వలన, ఐహిక విచార వలన మందముగా ఉన్నందున, உங்கள் இதயங்கள் பெருந்தினாலும் வெறியினாலும் லௌகிக கவலையினாலும் பாரமடைந்ததினால் ఆ దినము అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు మీ మీదికి వచ్చును. நீங்கள் எரியாத நேரத்திலே அந்த நாள் உங்கள் மேல் வரும். మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ஆகையால் நீங்கள் ஜாக்கிரதையாயிருங்கள். అంత్య దినాలలో భోజన ప్రియులు సంఘములో కనబడుతున్నారు. கடைசி காலத்திலே போஜன பிரியர் சபையிலே காணப்படுகிறார்கள். అధికముగా మనం భోజనము తినట్లయితే దేవుని స్తుతించలేము. அதிகமாக நாம் போஜனம் செய்வோமானால் நாம் தேவனை துதிக்க மாட்டோம். అందువల్ల దేవుని మనం భోజనం చేసినట్లయితే దేవుని ఆత్మలో సంతోషించలేము. ஆகையால் அதிகமாக நாம் போஜனம் செய்வோமானால் தேவனுடைய ஆவியிலே நாம் கழிவுற மாட்டோம். అందువల్ల మన యొక్క సంఘములో గురువారం ఉదయం ఉపవాస ప్రార్థన, సాయంకాలం బైబిల్ స్టడీ. ஆகையால் தான் நம்முடைய சபையிலே வியாழக்கிழமை காலையில் உபவாசம், மாலையிலே வேதபானம். ఇక ఉదయం మధ్యాహ్నం అంతా భోజనం చేసి బైబిల్ స్టడీలో కూర్చుంటే ఇక ఊగిపోతా ఉంటాము. இவ்விதமாக நாம் காலையிலும் மத்தியானத்திலும் நாம் நன்றாக ஆகாரம் புசித்து மாலை வேதபான கொடுத்து உட்காருவோனால் வீணாகிவிடும். అలాగే శనివారం ఉదయం భోజనం చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి భోజనం చేసి, కనిపెట్టి కూడా కూర్చొని ఆదివారం కూడా టిఫిన్ చేసి భోజనం చేసి ఆరాధనలో కూర్చుంటే ఇక ఊగిపోతానే ఉంటాము. அவ்விதமாக நாம் சனிக்கிழமை காலையிலே நாம் நன்றாக புசித்து, மத்தியானம் புசித்து, இரவிலும் புசித்து, காத்திருக்கத்தில் உட்கார்ந்து அதன் பின்பு காலை ஆராதனைக்கு டிபன் சாப்பிட்டு விட்டு உட்கார்வோமானால் நாம் இவ்விதமாக வீங்கி போய் అప్పుడు శనివారం, గురువారం, ఆదివారం కడుపు ఖాళీగా ఉండాలి. இவ்விதமாக சனிக்கிழமை ஞாயிற்றுக்கிழமை நம்முடைய வயிறு காலியாகவே இருக்கட்டும். ఖాళీగా ఉంటే నిద్ర రానే రాదు. காலியாக இருந்தால் நமக்கு நித்திரை வராது. అప్పుడు స్తోత్రం చెబుతానే ఉంటాము, அப்படியானால் நாம் ஸ்தோத்திரம் சொல்லிக் கொண்டே లేదా இருப்போம், ప్రార్థన చేస్తూనే ఉంటాము, செபித்துக் கொண்டே இருப்போம், లేదా బైబిల్ చదువుకుంటూనే ఉంటాము. இல்லாவிட்டால் பைபிள் வாசித்துக் கொண்டே இருப்போம். అదే ఫుల్ గా తినేసినట్లయితే ప్రార్థన చేయలేము, స్తోత్రం చెప్పలేము, బైబిల్ చదవలేము, దేవుని కూటములో దేవుని మనం ఆరాధించలేము. ஒருவேளை நாம் நன்றாக புசித்து விட்டு நாம் உட்காருவோம் என்றால் நம்மால் ஜெபிக்க முடியாது, சோதரிக்க முடியாது, வேத வாசிக்க முடியாது, நாம் கூட்டத்திலே பங்கு பெற முடியாது. అలాగే ప్రభు రాకడ దినాలలో భోజన ప్రియులుగా ఉన్నట్లయితే తిండి వలన, మత్తు వలన హృదయం మందముగా ఉంటుంది. அவ்விதமாக கர்த்தருடைய வருகையின் நாளிலே நாம் ஆயத்தப்படாதபடிக்கு நம்முடைய இருதயங்கள் பெருந்தினாலும் லௌகிக கவலையினாலும் பாரமடைந்திருந்தால் அந்த நாள் நம் மேல் வரும். దేవుని యొక్క రాకడ అకస్మాత్తుగా మన మీదకి వచ్చినప్పుడు, இதோ தேவனுடைய வருகை நம்முடைய மேல் அது எதிர்பாராத விதத்தில் வரும்போது ఆయన రాకడలో ఆయనను మనము సంధించలేము. அவருடைய வருகையிலே நாம் அவரை எதிர்கொள்ள முடியாது. భోజన ప్రియులైన రాకడలో సంధించలేరు. தேவனுடைய பிரியர்கள் அவருடைய வருகையிலே அவரை காண முடியாது. అందువలన తగు మాత్రం ఆహారం మాత్రమే మనము భుజించాలి. ஐயோ, ஏற்ற வழியிலே ஏற்ற ஆகாரத்தை மாத்திருந்தால் நாம் புசிக்க வேண்டும். అంత్య దినాలలో ఇటువంటి ఒక స్వభావాలు కలిగిన మనుషులు సంఘములో ఉంటున్నారు. இந்த கடைசி காலத்திலே இப்படிப்பட்ட சுபாவமுள்ள மனுஷர் சபையில் தானே இருக்கிறார். స్వార్థ ప్రియుల యొక్క గ్రూపులో మనం కనబడకూడదు. சத்பிரியருடைய கூட்டத்திலே நாம் காணப்படக்கூடாது. ధనాపేక్ష ప్రియుల గ్రూపులో మనం ఉండకూడదు. மனப்பிரியருடைய கூட்டத்திலே நாம் காணப்படக்கூடாது. భోజన ప్రియుల యొక్క గ్రూపులో మనం ఉండకూడదు. நாம் போஜன பிரியருடைய கூட்டத்திலே நாம் ఈ காணப்படக்கூடாது. 3 గ్రూపులకి నీవు విముఖుడవై ఉండమని పౌలు తిమోతికి బోధిస్తున్నారు. இந்த மூன்று கூட்டத்தாரை விட்டு நீ விலகி போயிட்டு அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு ఇంకా కొంతమంది ప్రియులు ఉంటున్నారు. இவர்கள் தற்பிரியராக இருக்கிறார். వారెవరు? నిద్ర ప్రియులు. நான்காவதாக அவர்கள் நித்திரை பிரியர்கள். వారికి ఎంత చెబుతున్నా నిద్ర వస్తూనే ఉంటుంది. சிலருக்கு எவ்வளவு சொன்னாலும் அவர்களுக்கு தூக்கம் வந்து கொண்டே இருக்கும். ఆ నిద్ర ప్రియులు ఉంటున్నారు. அவர்கள் நித்திரை பிரியராக இருக்கிறார்கள். మనుషులకి ప్రియమైన ప్రియులు ఉంటున్నారు. அவர்கள் மனுஷனுக்கு மனுஷன் பிரியராக இருக்கிறார்கள். సాతానికి ప్రియమైన ప్రియులు ఉంటున్నారు. சாத்தானுக்கு பிரியமான பிரியராக దేవునికి இருக்கிறார்கள். ప్రియమైన ప్రియులు ఉంటున్నారు. தேவனுக்கு பிரியமான பிரியராக இருக்கிறார்கள். పెళ్లి కుమార్తె కూడా ప్రియురాలని పరమగీతములో రాయబడి ఉన్నది. அந்த மணவாளி அவள் பிரியமானவள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ విధంగా బైబిల్లో అనేక రకాల ప్రియులను గురించి రాయబడి ఉన్నది. இவ்விதமாக வேத புஸ்தகத்திலே அநேக விதமான பிரியர்களை குறித்து எழுதப்பட்டிருக்கிறது. దేవుని చిత్తమైతే రాబోయే దినాలలో వాని గురించి మనం నేర్చుకుందాము. கர்த்தருக்கு சித்தமானால் வரப்போகிற நாட்களில் அதை குறித்து நாம் தியானிப்போம். ఈ ఉదయ కాల సమయంలో ఈ 3 గ్రూపుల వారి గురించి ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. இந்த காலை வேளையிலே இந்த 3 கூட்டத்தாரை குறித்து கர்த்தர் நம்மோடு பேசினார். అంత్య దినాలలో స్వార్థ ప్రియులనే గ్రూపులో మనం కనబడకూడదు. கடைசி நாட்களிலே தற்பிரியாக இருக்கிற கூட்டத்திலே நாம் காணப்படக்கூடாது. ధనాపేక్ష ప్రియుల యొక్క గ్రూపులో మనం కనబడకూడదు. பலப்பிரியருடைய கூட்டத்திலே நாம் காணப்படக்கூடாது. భోజన ప్రియుల యొక్క గ్రూపులో మనం కనబడకూడదు. போஜன பிரியருடைய கூட்டத்திலே நாம் మన காணப்படக்கூடாது. దేవునికి ప్రియమైన వారుగా మనం కనబడాలి. நாம் நம்முடைய தேவனுக்கு பிரியராய் காணப்பட మన வேண்டும். యేసుకి ప్రియమైన వారుగా మనం కనబడాలి.
వస్తున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வருகிறார். ఇటువంటి యొక్క స్వార్థ ప్రియులు, భోజన ప్రియులు, ధనాపేక్ష ప్రియులు వీరికి విముఖులై ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా. இப்படிப்பட்ட தற்பிரியருக்கும் பணப்பிரியருக்கும் போஜன பிரியருக்கும் தூரமாய் இருப்பதற்கு கர்த்தர் நமக்கு ఉదவி செய்வாராக. కడవరి గడియలో అనేకులు నీ నుండి కృపయందు నిల్వలేక తొలగిపోయిరిగా. కడవరి గడియలో అనేకులు నీ నుండి కృపయందు నిల్వలేక తొలగిపోయిరిగా. కృపను సమృద్ధిగా నీవు నాకు తగి, కృప కరుణా నీలో నన్ను స్థిరపరచు. కృపను సమృద్ధిగా నీవు నాకు తగి, కృప కరుణా నీలో నన్ను స్థిరపరచు. కృప కాలమంతములో సొచ్చిల్లిపోకుండెను. కృపమయుడా యొక్క కృప నీయుము. కృప కాలమంతములో సొచ్చిల్లిపోకుండెను. కృపమయుడా యొక్క కృప నీయుము. కృపగల యేసయ్యా, కృపల సంపూర్ణుడా, శాశ్వత కృపలోనే భద్రపరచునగా. కృపగల యేసయ్యా, కృపల సంపూర్ణుడా, శాశ్వత కృపలోనే భద్రపరచునగా. కనికరమే ముఖము చూడనవా చెయ్యి, కృపలనే నడుపుము అంతము వరకు. కనికరమే ముఖము చూడనవా చెయ్యి, కృపలనే నడుపుము అంతము వరకు. కృపకాలమంతములో తొలగిపోకుండెను. కృపమయుడా కృపనీయము. కృపకాలమంతములో తొలగిపోకుండెను. కృపమయుడా యొక్క 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 కృపనీయము. స్తోత్రం, 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 స్తోత్రం. దయచేసి ఒక 2 నిమిషాలు అందరూ మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి ஒரு 2 నిమిషాలు எல்லாரும் முழங்கால் நிற்போம். వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, బలహీనులు తప్ప మిగిలిన వారందరూ ఒక 2 నిమిషాల మోకాళ్ళ మీద ఉండండి. வியாதியஸ்தர்கள், பலவீனர்கள், முதியோர்கள் தவிர மீதி எல்லாரும் 2 நிமிஷம் முழங்கால் நிற்போம். దేవుని యొక్క వాక్యమును మనం ఒక్కొక్కరు కూడా విని ఉన్నాము. நாம் தேவனுடைய வசனத்தை ஒவ்வொருவரும் கேட்டோம். అంత్య దినములలో ఇటువంటి గ్రూపులలో మనలో ఎవరు కూడా కనబడకూడదు. கடைசி நாளிலே இந்த இப்படிப்பட்ட கூட்டங்களிலே நாம் யாரும் காணப்படக்கூடாது. ఇవి దేవుని యొక్క రాజ్యమునకు మనలను దూరపరిచే కార్యములు అంటున్నవి. ఇది தேவனையும் தேவனுடைய ராஜ்யத்தை நம்மை விட்டு தூரமாக்குகிற காரியங்களாய் విశ్వాసము నుండి కలిగంబవ చేసే కార్యాలు అంటున్నవి. ఇది విశ్వాసத்தை విட்டு విలగச் செய்கிற காரியங்களாய் காணப்படுகிறது. ఇవి దేవునికి దుఃఖకరమైన కార్యములు అంటున్నవి. ఇది దేవునికి దుఃఖమైన కార్యங்களாய் కాణப்படுகிறது. చివరి దినాలలో దేవుని యొక్క రాకడ సమీపమైన రోజులలో దేవుని బిడ్డలలో ఈ స్వభావాలు ఉంటున్నవని భక్తుడైన పౌలు మనతో మాట్లాడి ఉన్నారు. கடைசி காலத்திலே கர்த்தருடைய வருகைக்கு முன்னதாக இப்படிப்பட்ட காரியங்கள் சபையில் உள்ளவர்களிலே காணப்படுகிறது என்று பக்தனாகிய அப்போஸ்தலனாகிய பவுல் எழுதுகிறார். మనుషులు స్వార్థ ప్రియులుగా జీవిస్తున్నారు. మనుషులు తత్పరీరాய் జీవిக்கிறார்கள். వారు యేసువుగా జీవించకుండా తమ కొరకే వారు జీవించేవారుగా ఉంటున్నారు. அவர்கள் இயேசுவுக்காக ஜீவிக்காமல் தனக்காகவே ஜீவிக்கிறார்கள். వారు ధనాపేక్ష ప్రియులుగా కనబడుతున్నారు. அவர்கள் பணப்பிரியராய் காணப்படுகிறார்கள். ధనము ద్వారా విశ్వాసాన్ని వదిలిపెట్టి, దేవుని వదిలిపెట్టి, ఆ ప్రభువుని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి వారు సాతానుకు దాసులుగా కనబడుతున్నారు. அவர்கள் பண ஆசையினாலேயே இயேசுவை விட்டு விலகி, விசுவாசத்தை விட்டு விலகி, அவர்கள் சபைக்கு தூரமாய், இயேசுவுக்கு தூரமாய் அவர்கள் சாத்தானுக்கு பிரியராய் ஜீவிக்கிறார்கள். నష్టములోను, నాశనములోను, శోధనలోను, ఉడిలోను వారు మునిగిపోయిన వారుగా కనబడుతున్నారు. அவர்கள் சோதனையிலும், அவர்கள் அழிவிலும், அவர்கள் மதிகேட்டிலும்,
அவர்கள் இவ்விதமாக உருவக்குத்துக் கொள்கிறார்கள். మూడవ గ్రూప్ వారు భోజన ప్రియులు అంటున్నారు. மூன்றாவது கூட்டத்தார் தான் போஜன பிரியர். వీరు భోజనమును అధికంగా ప్రేమించి తిండి వలన మత్తు వలన వారు మందముగా ఉండి దేవుని యొక్క రాకడ గురించిన దర్శనమును కోల్పోయిన వారుగా కనబడుచున్నారు. அவர்கள் தங்கள் நிதியிலே பெருந்தினாலும் அவர்கள் மதிமயக்கத்தினாலும் இவ்விதமாக தேவனுடைய ராஜ்யத்துக்கு விரோதமாய் நிற்கிறார்கள். ఈ మూడు గ్రూపుల ప్రియులలో మనం ఎవరు కూడా కనబడకూడదు. இந்த மூன்று பிரியர்களான கூட்டத்திலே நாம் யாரும் காணப்படக்கூடாது. స్వార్థ ప్రియులు, ధనాపేక్ష ప్రియులు, భోజన ప్రియులు, ఈ గ్రూపులలో నీవు నేను కనబడకూడదు. நற்பிரியர் கூட்டத்திலும் இந்த பணப்பிரியர் கூட்டத்திலும் இந்த போஜன பிரியர் கூட்டத்திலும் நாம் யாரும் காணப்படக்கூடாது. ఒక నిమిషం దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ஒரு முறை தேவனிடத்தில் நாம் மன்னிப்பு ప్రభువా, స్వార్థ ప్రియుల యొక్క గ్రూపులో నేను కనబడకూడదయ్యా. கர்த்தாவே, நற்பிரியர் கூட்டத்திலே நான் காணப்படக்கூடாது ஐயா. ధనాపేక్ష ప్రియుల యొక్క గ్రూపులో నేను కనబడకూడదయ్యా. கர்த்தாவே, பணப்பிரியர் கூட்டத்திலே நான் காணப்படக்கூடாது. భోజన ప్రియుల యొక్క గ్రూపులో నేను కనబడకూడదయ్యా. கர்த்தாவே, போஜன பிரியர் கூட்டத்திலே நான் మీ యొక్క காணப்படக்கூடாது. రాకడలో ఎత్తబడే గ్రూపులో నేను కనబడాను ప్రభువా. நான் உடைய ராஜ்யத்துக்கு என்று உடைய வரியிலே எடுத்துக்கொள்ளப்படுகிற கூட்டத்திலே காணப்பட வேண்டும். అంత్య దినాలైనటువంటి గ్రూపుల మనుషుల సంఘంలో ఉన్నారని పౌలు బోధిస్తున్నాడు. இந்த கடைசி காலத்திலே மூன்று கூட்டத்தாரும் சபையில் தான் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் போதிக்கிறார். అయినప్పటికీ నీవు గ్రూపులో ఉండకూడదని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. இப்படிப்பட்ட கூட்டத்திலே நீ இருக்கக்கூடாது என்று அப்போஸ்தலனாகிய பவுல் உன்னை எச்சரிக்கிறார். ఒక్కొక్కరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. ஒவ்வொருவரும் தேவனுடைய வசனத்தை 2 தியானியுங்கள். నిమిషాలు ధ్యానించండి. 2 நிமிஷம் நீங்கள் தியானிங்க. దేవుని ఆత్మకు సమర్పించుకోండి. தேவனுடைய ஆவியானவருக்கு நீங்கள் ప్రభువా, స్వార్థం అనేది నా జీవితంలో ఉండకూడదు. கர்த்தாவே, தற்பிரியர் கூட்டத்திலே நான் இருக்கக்கூடாது. ధనాపేక్ష నా జీవితంలో ఉండకూడదు. இந்த பணப்பிரியர் கூட்டத்திலே நான் இருக்கக்கூடாது. భోజన అనుభవం ఉండకూడదు ప్రభువా. போஜன பிரியருடைய அனுபவம் என்னிலே இருக்கக்கூடாது. వీటిని విడుదల చేయాలి. ఈ மூன்றிலும் இருந்து என்னை விடுதலை నా ఆత్మీయ జీవితాన్ని రేతోడించండి ప్రభువా. ஆவிக்குரிய ஜீவித்தை புதிதாக మీ రాకడకు నేను సిద్ధపడాలి ప్రభువా. அறிவிக்கின்ற நான் ஆயத்தமாக வேண்டும். పరిశుద్ధాత్మలో నేను కనబడాలి ప్రభువా. உம்முடைய பரிசுத்தருடைய கூட்டத்திலே நான் காணப்பட வேண்டும். కృపలో నన్ను గౌరవించండి ప్రభువా. இந்த கூட்டத்தாரை விட்டு என்னை தூரமாக்கும் ఒక్క ஐயா. నిమిషం ప్రార్థనలో ఉండండి. ஒரு நிமிஷம் நீங்கள் ஜெபத்தில் దేవుడు మనం విడుదల చేయబోతున్నాడు. தேவன் உங்களை விடுவிக்க போகிறார். దేవుడు మనం విడుదల చేయబోతున్నాడు. உங்களை விடுவிக்க போகிறார். ఈ యొక్క స్వార్థ ప్రియుల గ్రూపులో మనం బయటకు రావాలి. நீ தற்பிரிய கூட்டத்திலிருந்து விலகி வர வேண்டும். ధనాపేక్ష గ్రూపులో మనం బయటకు రావాలి. நீ பணப்பிரிய கூட்டத்திலிருந்து விலகி வர வேண்டும். భోజన ప్రియుల గ్రూపులో మనం బయటకు రావాలి. போஜன பிரிய கூட்டத்திலிருந்து விலகி வர ఒకసారి ప్రభువుని అడగండి. ஒரு முறை ఒకసారి ప్రభువుని అడగండి. கர்த்தரை கேட்டு దేవుడు విడుదల చేయబోతున్నాడు. உன்னை விடுதலையாக்க போகிறார். హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. డబలబౌషిబిడిబిగడబగడబలబదుడబగడబలబౌషిమా. ప్రైజ్ ది లార్డ్. డబలబౌషిబిడిబిగడబగడబలబదుడిబిగడబగడబలబౌషిమా. దేవా, స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డబలబౌషిబిడిబిగడబగడబలబదుడిబిగడబగడబలబౌషిమా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. డబలబౌషిబిడిబిగడబగడబలబదుడిబిగడబగడబలబౌషిమా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. డబలబౌషిబిడిబిగడబలబదుడిబిగడబగడబలబౌషిమా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా. డబగడబగడబగడబలబదుడిబిగడబగడబ. డబలబదుడిబిగడబగడబగడబలబదుడిబిగడబగడబలబౌషిమా. హల్లెలూయా. డబలబగడబగడబగడబలబదుడిబిగడబగడబ. డబలబౌషిబిడిబిగడబగడబలబదుడిబిడిబినమానమే.
Lobo lobo dudi biga de biga de biga de biga de biga de biga lobo dudi biga de biga de biga lobo shima. Hallelujah. Stodura stodura. Hallelujah. Lobo lobo dudi biga de biga de biga lobo dudi biga de biga de biga de biga lobo shima nama. Hallelujah. Stodura stodura stodura. అంత దినములలో అందరి మీదను పరిశుద్ధాత్మను కుమరించుమునని అంత దినములలో అందరి మీదను పరిశుద్ధాత్మను కుమరించేదాని కాక్షితమేమును కనిపెట్టు వేళలో వాగ్దాన పాత్మను కుమరించు మా దేవా కాక్షితమేమును కనిపెట్టు వేళలో వాగ్దాన పాత్మను కుమరించు మా దేవా అంతరినములలో అందరి మీదను పరిశుద్ధాత్మను కుమరించేదానిని 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 అంతరినములలో ఆత్మను ప్రభు మన కూటాన్ని ఆస్వాదించిన దయ కొరగా స్తోత్రించదము. స్తోత్రా 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 తీసుకొచ్చిన జనుల కొరకై స్తోత్రించదము. స్తోత్రా 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 పాటల ద్వారా అభిషేకం ద్వారా సాక్ష్యము ద్వారా దేవుడి క్రియ చేసిన దయ కొరకై స్తోత్రించదము. వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడిన వాక్కులు కొరకై స్తోత్రించదము. స్తోత్రా 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 అంత్య దినములలో సంగములు స్వార్థ ప్రియులు ధనాపేక్ష ప్రియులు భోజన ప్రియులు ఉంటున్నారని పౌలు వాక్యము ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు. అటువంటి గ్రూపుల్లో నుండి మనమందరం కూడా దూరముగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రా 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 ఆ స్వార్థ ప్రియులు ధనాపేక్ష ప్రియులు భోజన ప్రియులు వారి ద్వారా ఆత్మీయ జీవితం నష్టమైపోతున్నది. అటువంటి సంభవము ఎవరికి జరగకుండా దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రా 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోత్రా 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 ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా దేవాయి మన సోమరికి స్తోత్రం తండ్రి. గత వారం మన కంటి పాపలే కాచి కాపాడి కృపలు భద్రపరిచి ఈ పునరుదానం ఉదయ కాలం సమగ్రాడు మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం. నాదా మీరు మా యొక్క జీవితం చేసిన మేలుపకారం కొరకై స్తోత్రం. మమ్మల్ని నడిపించిన మారుందరి కొరకై స్తోత్రం తండ్రి. జరిగిన మద్రాసు కన్షన్ ఇంతవరకు మీరు భావించిన దయ కొరకై స్తోత్రం. ఈ పునరుదానం ఉదయ కాలం సంధానం చేయడం మమ్మల్ని ప్రభావ నీ వాక్కు ద్వారా హెచ్చరించిన దయ కొరకై స్తోత్రం తండ్రి. ప్రభావ అనేక సందర్భాలు స్వార్థ ప్రియులుగాను ధనాపేక్ష కలిగిన వారు గాను భోజన ప్రియులుగా కనబడిన దినములనే ప్రభావ పైకి భక్తి గల వారి నీ శక్తిని ఆశ్రయించకుండా ప్రభావ మోసపరచుని ఒక జీవితం చేసిన అనేకలు మా మధ్యలో కనబడుతున్నారు ప్రభావ. ఉదయకాలం దాని గురించి మాకు హెచ్చరించిన స్తోత్రం తండ్రి. మీ హెచ్చరికల వాకులు విని దాని ప్రకారం మా యొక్క జీవితాన్ని శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని మా స్వభావాలు మార్చుకుంటూ మా కృప దయచండి స్వామి స్తోత్రం. ఇక లోకంలో సమస్తం నశించిపోను ప్రభావ సమస్తం గతించిపోను కాబట్టి వాటి కొరకు వేగిరపడకుండా స్వామి నీ యొక్క రాజ్య నిమిత్తం వేగిరపడి మా కృప దయచండి స్వామి. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం చెప్పబడిన స్వామి. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం వెతుక్కుంటూ మా కృప దయచండి స్వామి స్తోత్రం. నశించిపోసిన వాటి కొరకు కాకుండా ప్రభావ అక్షయమైన ప్రవాసం నశించలేని ఒక రాజ్యము నశింపని కార్యాలు మాకు పరలోకం ఉంది కనుక వాటి కొరకు వేగిరపడుతూ వారి కొరకు ఆసక్తి మా జీవితాన్ని మార్చుకుంటూ కృప దయచండి స్వామి. నీకు స్తోత్రం తండ్రి. వచ్చిన బిడ్డలను మీరు ఆశ్రయించి వారం కృపలో కాచి
కాచి కాపాడు భద్రపరచము. నియమించిన ఉపాసపాదులు క్రమముగా వచ్చి పాల్పొందుకు అందరికి బుద్ధి జ్ఞానం వివేకం దయచండి స్వామిని స్తోత్రం తండ్రి ప్రభు. నడిపించే వారికి మాటకు లోబట్టుకు మంచి మనసు కలిగించండి స్వామిని స్తోత్రం తండ్రి. ముఖ్యంగా మా స్థలం విషయం సమర్పిస్తాను తండ్రి స్తోత్రం ప్రభు. ఆ స్థలంలో మీరు గొప్ప కార్యం చేయండి స్వామి. ఆ స్థలంలో అతనికి ప్రభు వణుకు పుట్టించిన ఆయన నీకు స్తోత్రం ప్రభు. మీరు కిరీచీవిన ఆయన స్తోత్రం. అది యెహోవాకు అవసరం ప్రభు స్వామి. కాబట్టి అడ్డులాడ తొలగించి మాకు దయచేయమని స్తోత్రం ప్రభు. ఉపాసపాదులు మీరు ఆశ్రయించి కన్వెన్షన్ స్థిరపరుచుతండి స్తోత్రం. సేవలు మీరు ఆశ్రయించము. సేవ సరిగ్గా విశాలపరచండి స్వామి స్తోత్రం. అయినా మా బిడ్డలందరూ మీ కృపలో కాచి కాపాడు భద్రపరిచిన స్తోత్రం. అందరికి మంచి ఆరోగ్యములు ఇచ్చండి స్వామి. కుటుంబంలో సమస్యలు ఇరుకులు ఇబ్బంది వ్యాధి బలం తొలగించి స్వస్థపరిచి మీ కృపలో భద్రపరచండి స్వామి స్తోత్రం. ఇక లోక సంబంధించిన ఆశీర్వాదమే మాత్రం కాకుండా పరలోక సంబంధించిన ఆశీర్వాదం పొంది ఇంకొన్ని భయముతో భక్తితో వణుకుతో జీవించి మీ చిత్తం పూర్తిగా చేసి మీరు ఆకలి గంట కృప దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించెదము. స్తోత్రురాం 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 స్తోత్రురాం. మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడేండనుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన కావాల్సిన వాళ్ళు ముందుకు రండి. వచ్చే శనివారం ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన, ఉదయం ఉపవాస ప్రార్థన ప్రత్యేకమైనది. దయచేసి అందరూ రావాలని తెలియపరుచున్నాం. ప్రైజ్ లార్డ్. కరాసా ఏరియా ప్రార్థన సిస్టర్ సుగుణా గారింట్లో జరుగును. ప్రైజ్ లార్డ్. కరాసా ఏరియా ప్రార్థన సిస్టర్ సుగుణా గారింట్లో జరుగును. ప్రైజ్ లార్డ్. గోపాలపట్నం ఏరియా ప్రార్థన బ్రదర్ గిడియోన్ గారింట్లో జరుగును. ప్రైజ్ లార్డ్. గోపాలపట్నం ఏరియా ప్రార్థన బ్రదర్ గిడియోన్ గారింట్లో జరుగును. ప్రైజ్ లార్డ్. కంచరపాలెం ఏరియా ప్రార్థన బ్రదర్ విజయ్ అప్పారావు గారింట్లో జరుగును. ప్రైజ్ లార్డ్. కంచరపాలెం ఏరియా ప్రార్థన బ్రదర్ విజయ్ అప్పారావు గారింట్లో జరుగును. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రార్థనకు వచ్చిన వారు దయచేసి